ఇప్పుడు నేను కనిపిస్తున్నానా, వినిపిస్తున్నాను అందరికీ క్లియర్‌గా? అయిపోయింది. మాతాజీ క్లియర్. ఫస్ట్ ప్రేయర్స్ చేసుకుందాము. ఇవాళ చదవబోయేది అక్షర బ్రహ్మ యోగం. ఓకే, సో మంగళాచరణ చేసుకుందాం. జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమాం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. నాతో పాటు మీరు అందరు కూడా రిపీట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే యత్కృపాతమహం వందే శ్రీ పరమానందమాధవం చైతన్య ఈశ్వరం. మనము ఇవాళ క్లాస్ యాజ్ యూజువల్ మనం కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అంకితం ఇస్తున్నాము. ఆయన ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకులు అన్నమాట. సో మనం లాస్ట్ అంటే నిన్నటి క్లాస్లో మనం ఏం చదువుకున్నాము ఒక్కసారి రివైజ్ చేసుకొని మనం ఇవాళ 8th చాప్టర్ వెళ్దాము. నిన్న మనం శ్రవణం గురించి తెలుసుకున్నాము. నవవిధ భక్తిలో ఫస్ట్ది శ్రవణం అని, తర్వాత ఎక్కడెక్కడ అంటే ఏంటి భగవంతుడు ప్రతి చోట అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటారు అని తెలుసుకున్నాము. మనం తాగే నీళ్ళ దగ్గర నుంచి, భూమిలోంచి వచ్చే వాసన దగ్గర నుంచి, ఆకాశంలో ఉన్న ధ్వనిలో కూడా భగవంతుడు ఉంటారని, అలాగే మనుషుల్లో కూడా బుద్ధి అనేది భగవంతుడే అని, అలాగే మనలో ఉన్న శక్తి కానీ సామర్థ్యాలు కానీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వయంగా భగవంతుడే అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఇంకా మిగతా అన్ని చోట్ల భగవంతుడే ఉన్నారు అని చెప్పేసి ఎక్కడెక్కడ అంటే ప్రతి చోట ఉన్నారు అని చెప్పుకున్నాం. అయితే భగవంతుడిని ఉన్నారా లేదా అని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. ఎవరెవరైతే శరణాగతి పొందుతారు, ఎవరు శరణాగతి పొందరు అని చెప్పేసి తెలుసుకున్నాము. వాళ్ళల్లో మూఢులు, నరాధములు వాళ్ళందరూ భగవంతుడిని చేరుకోరని, అంటే ప్రతి వాళ్ళలోనూ నాలుగు
నలుగురు నలుగురు ఉన్నారు, వాళ్ళు చేరరు అని. అలాగే ఇంకో సెట్లో నలుగురు ఉన్నారు, అర్థాది జిజ్ఞాస అని. వాళ్ళు నలుగురు ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుణ్ణి శరణు కోరుతారనమాట. సో ఎవరైనా సరే శరణు కోరడం, ఉత్తమ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అరుదైన వాళ్ళని, కొన్ని వేల మందిలో ఎవరో ఒక్కళ్ళు మాత్రమే నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తారు, నన్ను పూజిస్తారు అని చెప్పి కూడా నిన్న మనం క్లాస్లో చదువుకున్నాం. తర్వాత ఇది దేవీ దేవతలు, డెమిగాడ్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళని పూజిస్తూ ఉంటే కనుక మనకి జరిగేవి ఓన్లీ తాత్కాలిక ఫలితాలు మాత్రమే జరుగుతాయి కాబట్టి, ఫలితం మాత్రమే ఉంటుంది కాబట్టి మనం భగవంతుణ్ణి అంటే సుప్రీం పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం పూజించాలి అని చెప్పి తెలుసుకున్నాము. అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఇంకా భగవద్గీత 3 పార్ట్స్ ఉంది. ముందేమో 6వ అధ్యాయం 1 నుంచి 6వ అధ్యాయం వరకు కర్మయోగం గురించి, అంటే తర్వాత 7 నుంచి 12 వరకు భక్తి యోగం గురించి, తర్వాత ధ్యాన యోగం గురించి. ఫస్ట్ ఇది జ్ఞాన యోగం కూడా అని అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 3 పార్ట్లు అయితే ఫస్ట్ ఇది జీవ గురించి చెప్తున్నారు అనమాట. 1 నుంచి 6వ అధ్యాయం వరకు జీవ గురించి, అంటే అదే మనం ఆత్మ, మన శరీరం కాదు, అవన్నీ విషయాలన్నీ చెప్పారు కదా, ఏవలాంటివి చేయాలని. ఇప్పుడు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం అంటే భగవంతుడి గురించి చెప్తున్నారు. తర్వాత 13 నుంచి 18 వరకు ఏంటంటే ఆ జగత్, ఈ ప్రపంచం గురించి, అంటే ఈ జగత్ గురించి చెప్తున్నారు అనమాట. సో ఇలాగా భగవద్గీత 3 పార్ట్స్గా మనం ఏది చేయాలంటే అన్నిటికంటే మధ్యలో ఉన్నది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్, అది భక్తి యోగం గురించి, భగవంతుడి గురించి మనం ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం, 7వ అధ్యాయం నుంచి. సో అందులో భాగంగా ఇప్పుడు 8th అంటే సెకండ్ చాప్టర్ భక్తి యోగాలో 8th చాప్టర్లో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే డౌట్, డెడ్ అన్నారు కదా, ఇవాళ యాక్చువల్గా మనము చదువుకునేదే అదనమాట. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అనే విషయం గురించే మనం తెలుసుకుంటున్నాం. తర్వాత మన జన్మ, నెక్స్ట్ జన్మ అంటే ఏంటి, మన నెక్స్ట్ జన్మలో ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాం అనే విషయాన్ని ఇందులో నేర్పిస్తున్నారు అనమాట. అయితే డెడ్ అంటే ఫస్ట్ డి తోటి స్టార్ట్ చేసాం, సందేహాలు, డౌట్స్ అని. తర్వాత ఈ అంటే ఎగ్జామ్, అంటే మరణం అనేది పరీక్ష అని చెప్పేసి ఆ పరీక్ష గురించి ఏంటి తెలుసుకున్నాం. అటైనింగ్ ద అబ్సల్యూట్, భగవంతుణ్ణి ఎలా పొందాలి అని, తర్వాత భక్తి అనేది ఎలా చెయ్యాలి అనే విషయాన్ని కూడా మనం ఇవాళ దానిలో తెలుసుకుందాం. ఏం చేస్తే, ఎలాంటి భక్తి చేస్తే మనం భగవంతుణ్ణి పొందుతాము, తర్వాత మన జన్మ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడం అన్నమాట. ఫస్ట్ టాపిక్ డి, డౌట్స్ గురించి. అయితే ఈ డౌట్స్ గురించి అడుగుతున్నారు అర్జునుడు. ముందు చాప్టర్లో అన్నీ చెప్పారు, ఏంటంటే మీరు ఏం చెయ్యాలి, నువ్వు ఎలాంటి ఇది చేయాలి అనే విషయాలన్నిటి గురించి చెబుతూ భగవంతుడు ఏం చెప్పారు, నువ్వు ఈ భక్తి చెయ్యి అని చెప్పారు. అంటే నిష్కామ భక్తి చెయ్యి, నా కోసం చెయ్యి, నాకే చెయ్యమని చెప్పేసి, అంటే కృష్ణ చైతన్యంలో భక్తి చెయ్యమని చెప్పారనమాట, కర్మయోగము చెప్పి. సో ఆ రకంగా నువ్వు భక్తి చేస్తే గనక నా దగ్గరికి వస్తావు అని. కానీ మనుషులు ఏంటంటే నిజంగానే మనం భగవంతుని గురించి తెలుసుకోలేమన్నమాట. కానీ మనలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానము మాయా అనే మేఘంలాగా అన్నమాట, దాంతోటి కప్పివేయబడి ఉంటుంది. అంటే ఒక తెరలాగా వచ్చేసి దాన్ని కప్పేసి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ అజ్ఞానం వల్ల మనం తెలుసుకోలేకపోతాం. దాన్నే మాయ అని చెప్తున్నాం అనమాట. ఈ మాయలో పడిపోయిన తర్వాత మనము కృష్ణుడి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన తత్వాల గురించి తెలుసుకోలేక మనం మన జీవితాలని అజ్ఞానం వైపు మరల్చుకొని ఆ మాయలో పడిపోయి మనం బయటికి రాలేకపోతున్నాం అనమాట. అలా బయటికి రాలేకపోతున్నాం కాబట్టి ప్రతిసారి మళ్ళా జన్మ తీసుకొని మళ్ళీ ఈ భూమి మీదకే మళ్ళీ జన్మిస్తూ ఉన్నాము. కాబట్టి అయితే సో మళ్ళీ మళ్ళీ ఇలాగ మనం జన్మ తీసుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే కృష్ణ ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి అక్కడ లాస్ట్ చాప్టర్లో, అంటే 7th చాప్టర్లో కొన్ని వర్డ్స్ అర్థం కాలేదట. భగవంతుడు చెప్తున్నాడు, ఏంటి చెప్తున్నారు, బ్రహ్మం అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఆధ్యాత్మం అంటున్నారు, పురుషోత్తం అంటున్నారు, ఏంటంటో అంటున్నారు, అవన్నీ నాకు అర్థం కావట్లేదు, అవి ఏంటి అని చెప్పి అడగడానికి, క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారనమాట. అయితే మాతాజీ మనం ఫస్ట్ క్వశ్చన్ పోల్ పెడదాము. ఓకే మ్యామ్.
సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరణ సమయాన్నప్పుడు కృష్ణుణ్ణి స్మరించేవాడు ఎక్కడికి వెళ్తాడు అనేది క్వశ్చన్. చూసారా, మనం అర్జునుడు భగవద్గీతలో కన్ఫ్యూజన్ లో ఉన్నాడని మనం ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ అందరూ కృష్ణుని స్వరూపాన్ని పొందుతారు అని రాసిన తర్వాత మళ్ళీ వేరే వేరే ఆన్సర్లు ఆప్ట్ చేసుకుంటున్నారంటే మనం కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం అన్నమాట. ఇట్లా పుణ్యాత్మల కుటుంబంలో పుడతారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరణ సమయంలో కృష్ణుణ్ణి స్మరించేవాడు అంటే మనం చనిపోయేటప్పుడు ఎవరిని తలుచుకుంటాము, కృష్ణుణ్ణి తలుచుకుంటే గనక అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అని అడుగుతున్నాం అన్నమాట. పుణ్యాత్మల కుటుంబంలో పుడతాము, స్వర్గానికి వెళ్తాము, భౌతిక ప్రకృతిలో కలిసిపోతాడు. ఓకే ఓకే, అందరూ ఆన్సర్ చేసేసారా? అది తప్పైనా పర్వాలేదు, కరెక్ట్ అయినా పర్వాలేదు, పెట్టండి. ఇప్పుడు దీనిలో మనకి ఏమి అనేది ఏం లేదు. మీరు ఎవరు చేశారు, ఎవరు తప్పు రాశారు అనేది మనకు తెలియదు. ఇది ఎవరు కరెక్ట్ చేశారని నేను మళ్ళీ చెప్తాను ఏంటి అనేది ఆన్సరు. కాబట్టి అందరూ ఆన్సర్ చేయండి. మంది పార్టిసిపేట్ చేశారట. సరే, ఓకే, తీసేద్దామా? ఓకే, సో ఈ క్వశ్చన్ను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎక్కడికి వెళ్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. కృష్ణుడిని అడుగుతాడు. ఏం క్వశ్చన్ అడుగుతాడంటే ఫస్ట్ చాప్టర్, ఈ 8th చాప్టర్లో ఫస్ట్ క్వశ్చనే అది. అర్జున ఉవాచ అని కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ ప్రోక్తం ఆది దైవం కిం ఉచ్యతే అని. అంటే ఓ పరమాత్మ, బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఫలాపేక్ష లేని కార్యకలాపాలు ఏంటి, ఈ భౌతిక అభివ్యక్తి ఎవరు, అలాగే దేవతలు ఎవరు, దయచేసి నాకు వివరించండి అని. ఇవి 5 క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత మళ్ళీ సెకండ్ సెకండ్ క్వశ్చన్లో ఇంకో 3 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అది ఏం అడుగుతాడో ఇక్కడ ఈ స్లైడ్లో చూద్దాం మనము. కనిపిస్తుంది కదా? అది వచ్చిందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, రెండోది 8వ చాప్టర్లో ఇది రెండో శ్లోకము. ఈ రెండో శ్లోకంలో ఇంకా 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందాక 5 క్వశ్చన్స్ అడిగారు, ఈ శ్లోకంలో 3 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అధియజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఎవరన్నా అధియజ్ఞః కథం కోత్రః దేహేస్మిన్ మధుసూదనః ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవరు, అతడు ఏ విధంగా దేహమునందు వసించి ఉండును, భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు. ఎలా అంటే ఇందాక 5 క్వశ్చన్స్ అడిగారు. ఆ 5 క్వశ్చన్స్ బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఇవి 5 క్వశ్చన్స్ ఫస్ట్ శ్లోకంలో అడిగారు. తర్వాత శ్లోకంలో యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞ ప్రభు ఎవరు,
ఆ యజ్ఞాన్ని తీసుకునే ప్రభు ఎవరు, తర్వాత అతడు ఎవరి దేహంలో ఉంటాడు, తర్వాత ఈ భక్తి యోగంలో ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు మరణించిన తర్వాత నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు అనే క్వశ్చన్స్ అడుగుతారనమాట. అయితే ఈ బ్రహ్మం అంటున్నాం కదా, బ్రహ్మం అంటే నాశరహితమే, అంటే నాశనం లేదన్నమాట దానికి. అయితే దాన్ని జీవుడు అంటే ఇప్పుడు మామూలుగా బ్రహ్మం అనే వర్డ్కి కొన్ని రకాల మీనింగ్స్ వస్తాయి. ఈ బ్రహ్మం అంటే ఇంకొకటి కూడా వస్తుంది, ఏంటంటే నిరాకార స్వరూపంలో కొంతమంది బ్రహ్మాన్ని పూజిస్తారు కదా, అలాగనమాట. అలా ఉన్నా కూడా దాన్ని కూడా బ్రహ్మం అనే అంటారు. అయితే దీనికి ఇక్కడ నాశరహితమైన దివ్యమగు జీవుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆధ్యాత్మం అంటే ఏంటి అంటే జీవుని యొక్క నిత్య స్వభావం. మన ఆధ్యాత్మికంగా చేయాలి కదా, ఆ భక్తి అనేది చేయాలి కదా, అదే నిత్య స్వభావం అన్నమాట. మన కాన్స్టిట్యూషనల్ పొజిషనే అది, జీవుడి యొక్క పొజిషన్ అది, దాన్ని ఆధ్యాత్మం అంటారని. కర్మ అంటే ఏంటంటే దేహోద్భవంకు సంబంధించిన కార్యకలాపాలు. మనం ఏంటంటే మన కోసం కాకుండా భగవంతుని కోసం చేసే కార్యకలాపాలని మనం కర్మ అంటామని. అధిభూతము అంటే భౌతిక ప్రకృతి, ఈ భౌతిక జగత్తంతా ఏదైతే ఉందో దాన్ని అధిభూతం అంటారని. అధిదైవం అంటే సర్వ దేవతలను కూడి ఉండడి విశ్వరూపము, భగవంతుని యొక్క విశ్వరూపం అన్నమాట. ఆయనలోనే అందరూ ఉంటారు, సూర్యచంద్రులు వాళ్ళందరూ కూడా ఆయనలోనే ఉంటారు. అలాంటి భగవంతుని యొక్క విశ్వరూపమే అధిదైవము అని. తర్వాత అధియజ్ఞం అంటే ఆ యజ్ఞ ప్రభు ఎవరు, మనం చేసిన యజ్ఞాన్ని మనం ఎవరికి సమర్పించాలి అంటే పరమాత్ముడు అన్నమాట, అంటే భగవంతుడికే సమర్పించాలని. అది యజ్ఞం ఎక్కడ ఉంటుంది అంటే, అంటే ఈ పరమాత్మ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ప్రతి ఒక్క జీవిలో హృదయంలో పరమాత్ముడుగా ఆయన ఉంటాడనమాట. ఈ పరమాత్మ ఎట్లా ఉంటారు ఇవి అనేది మనం ముందు చాప్టర్స్ లో కూడా వస్తుంది, అప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ మరణ సమయాన్న కృష్ణుని స్మరించాలి అంటున్నారు. అయితే మన జీవిత కాలం అంతా అభ్యాసం చేసుకుంటూ నిన్న కూడా మనం చెప్పుకున్నాము 2 చాప్టర్స్ లో, చంచలం హి మన కృష్ణ అంటే మన మనస్సు ఎంత వాయువు కంటే వేగంగా ప్రయాణిస్తుంది, నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే అభ్యాసం చేస్తేనే నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలవు. కాబట్టి భగవంతుడి నామాన్ని మనం అభ్యాసం చేస్తూ మన మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు అని కృష్ణ పరమాత్మ స్వయంగా మనకి చెప్పి ఉన్నారనమాట. అంటే అర్జునుడికి చెప్తే మనకి చెప్పినట్టే లెక్క. సో అలాగా మనం జీవిత కాలం అంతా భగవంతుని నామాన్ని మనం అభ్యాసం చేస్తూ ఉంటే గనక అప్పుడు మనం మరణం అప్పుడు భగవంతుణ్ణి చేరగలుగుతాము అని ఇక్కడ ఈ 8 క్వశ్చన్స్కి ఇవి ఆన్సర్స్ అన్నమాట. అయితే ఈ చాప్టర్లో మొత్తానికి కొన్ని శ్లోకాలు మాత్రమే, అంటే 1-2 శ్లోకాల్లో క్వశ్చన్స్ అడిగారు, ఫస్ట్ది సెకండ్ది, తర్వాత 2 శ్లోకాల్లో ఆన్సర్ చెప్పి మిగతా మొత్తం చాప్టర్ అంతా అంటే అధ్యాయం అంతా కూడా ఈ మరణ సమయంలో కృష్ణుని ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తే ఎక్కడెక్కడికి వెళ్తాము, ఏ ఏ గ్రహాలకు వెళ్తాము, ఎలా పుడతాము, తర్వాత మనం ఏ దేహంలోకి వెళ్తాము అనే విషయాలన్నీ కూడా ఈ చాప్టర్ మొత్తము చెప్తుందన్నమాట. అదే 8వ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మిగిలిన ఈ అధ్యాయం అంతా ఉంది చూసారా, ఆ అధ్యాయం అంతా చర్చ చేస్తుందన్నమాట. అన్ని శ్లోకాలు వాటి గురించే చెప్తాయి. ఇప్పుడు మరణం అంటే ఏంటి మనకి తెలిసి యాక్చువల్గా ఈ దేహాన్ని విడవడం మాతాజీ. దేహాన్ని ఎవరు విడిచిపెడతారు, ఆత్మ విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తుంది, శూన్యంలోకి వెళ్ళదు మాతాజీ, ఇంకో దేహం తీసుకుంటుంది, ఇంకో దేహం తీసుకుంటుంది. దాన్ని ట్రాన్స్మిగ్రేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ దేహం ఇట్లా శిథిలమైపోతుందో, శిథిలమైపోయినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే వేరే దేహంలోకి వెళ్తుందన్నమాట. ఆత్మ ఇంకా ఏం వెళ్తాయంటే సూక్ష్మదేహం అంటాం మనం. 2 స్థూల దేహము సూక్ష్మదేహం అని చెప్పుకున్నాం కదా. ఈ స్థూల దేహము పడిపోయినప్పుడు సూక్ష్మదేహము అంటే మనస్సు, బుద్ధి, అహంకారము ఆత్మతో పాటు ఆ శరీరంలో అప్పుడు ఉన్న వాసనలు, అంటే శరీరం మామూలుగా ఇట్లా ఉన్నప్పుడు వాసనలు కాదు, మనకి కోరికలు ఉంటూ ఉంటాయి చూసారా, వాటిని వాసనలు అంటారనమాట. అవి కూడా ప్రయాణించి వేరే దానికి వెళ్తాయన్నమాట. అయితే ఏంటి, మనకి మరణం ఎప్పుడు సంభవిస్తుంది, మన ఆత్మ ఎప్పుడు మన శరీరాన్ని వదిలిపెడుతుందని మనకి తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే మనం ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. మాతాజీ వాళ్ళని మ్యూట్ చేశారు ప్లీజ్.
సో మనం ఏం చేయాలంటే ముందు మన జీవితంలో ముందు నుంచే అంటే ఎప్పుడు ఏ రోజు మరణం వస్తుంది అని చెప్పేసి మనం ఎవరు చెప్పలేము, ఎవరికి తెలియదు కూడా. కాబట్టి ఆ మరణ సమయం అనేది మనకి పరీక్ష సమయం. ఎగ్జామ్ ఎప్పుడు వచ్చినా మనం అందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకోండి, ఎగ్జామ్ రాయడానికి ఈజీ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ముందు నుంచే అది ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి మనం ఉన్నప్పటి నుంచి కూడా మనము తయారు చేసుకుంటూ ఉండాలి. ఆ ఎగ్జామ్ కోసం అంటే మరణం కోసం మనం తయారవుతూ ఉండాలన్నమాట. తయారవ్వడం అంటే ఇట్లా తయారవ్వడం కాదు, ఆధ్యాత్మికంగా మనం ఎలా తయారవుతాము అనేది. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిందనుకోండి, అంటే ఎగ్జామ్ అకస్మాత్తుగా వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు రాయాలంటే ఆ టాపిక్ గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఆల్రెడీ అంతకుముందు ప్రిపేర్ అయ్యి కూడా ఉండాలన్నమాట. ఎప్పుడు సిద్ధం అవ్వాలి అంటే మనకి ఇప్పుడు తెలిసిందనుకోండి, అప్పటికప్పుడే మనము సిద్ధం అయిపోవాలి. ఎప్పుడైతే మనం కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని వేటిల్లోనే అడ్మిషన్ తీసుకుంటాం చూసారా? కొంతమంది ఏం చేస్తారు, క్లాస్‌లో టీచర్లు, లెక్చరర్స్ వచ్చి స్టార్ట్ చేయక ముందు నుంచే వాళ్ళు చదువుకుంటూ ఉంటారనమాట. సో, ఆ సిలబస్ అంతా వాళ్ళు ఫినిష్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒలింపియాడ్ అవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మధ్యలో డిసెంబర్ ఎగ్జామ్స్ అప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా 25% సిలబస్ ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మార్చ్‌లో ఎగ్జామ్స్ కాబట్టి 25% సిలబస్ ఆగి ఉంటుంది. కానీ ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్స్‌కి ఎట్లా ఉంటుంది, మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది ఎగ్జామ్‌కి. అలాంటప్పుడు పిల్లలు ఏం చేస్తారు, డిసెంబర్ కంటే ముందే మొత్తం సిలబస్ అంతా ఫినిష్ చేసుకొని ఉంటారు. అందుకనే వాళ్ళు మెడల్స్ కొడతారు, క్లాస్‌లో కూడా ఫస్ట్ వస్తారు, స్కూల్ ఫస్ట్ వస్తారు, అవన్నీ వస్తూ ఉంటారు. వాళ్ళ అభ్యాసం ముందు నుంచే ఫినిష్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు అలాగే మనం ఏంటంటే, మనకి ఇప్పుడు తెలిసింది, ఓహ్! మనకి మరణం అనేది సంభవించినప్పుడు మనం ఇలా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి ఇది అంటే, అది మనకి ఎగ్జాము అని తెలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం దాని గురించి ఆ సిలబస్ గురించి మనం చదువుకోవాలన్నమాట. ఇమ్మీడియేట్‌గా చేసుకోవాలి అని చెప్పి. అయితే ఎలా సిద్ధం అవ్వాలి? దేనికైనా సరే బుక్స్ ఉంటాయి కదా! కానీ మనం దీనికి ఈ పరీక్షకి మనం ఎలా సిద్ధం అవ్వాలి అంటే, మనం జపం చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్. అన్నిటికంటే మనం భక్తిలోకి రావాలి అంటే మనం శ్రవణం ఇంపార్టెంట్ అని చెప్పాం కదా! శ్రవణం చేయాలి. ఏమి శ్రవణం చేయాలి అంటే, భగవంతుని యొక్క నామ, గుణ, రూప, లీలలన్నిటిని గురించి మనం శ్రవణం చేస్తూ జపం చేయడం మొదలుపెట్టాలి. జపం చేస్తూ, తర్వాత భగవద్గీత, భాగవతం లాంటివి చదువుతూ, భగవంతుని ప్రసాదం మనం తీసుకుంటూ, భక్తుల సాంగత్యంలో ఉంటూ, భక్తియుత సేవ చేయాలన్నమాట. అంటే టెంపుల్‌కెళ్తామనుకోండి, కాస్త అక్కడేమన్నా సేవ చేయడము, లేకపోతే ఇంట్లోనే మనం భగవంతుడి కోసం ఆయన ఆల్టర్ తుడవడము, మంచిగా రోజు డెకరేట్ చేయడము, భగవంతుడికి మాలలు కట్టి వేయడము, ప్రసాదం అంటే మనం తినడానికి వండుకుంటాం ఎట్లాగో రోజు పొద్దున, సాయంత్రం. అవి భగవంతుడికి ఆఫర్ చేయడం అన్నమాట. ఆఫర్ చేయడం అంటే మనం పర్మిషన్ తీసుకుంటున్నాం. నువ్వు నాకిచ్చావు కదా! నేను తీసుకుంటున్నాను. నేను ప్రసాదం తీసుకుంటున్నాను అని చెప్పి మనం చేయడం. సో, ఈ రకంగా మనం సిద్ధమవ్వాలనమాట. దానికోసం మనం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి, పుస్తకాలు తీసుకొని గంటలు గంటలు చదవాలి అనేం లేదు. రోజుకొక 10 నిమిషాలు అట్‌లీస్ట్ ఇట్లా ఒక రౌండ్ చాంటింగ్ చేయడానికి మనకి మహా అయితే 7 నిమిషాలు పడుతుంది. భగవద్గీతలో రోజు ఒక పేజీ చదువుతూ ఉంటే గనక ఒక 5 నిమిషాలు పడుతుంది. సో, తర్వాత వారం వారం మనకి కుదరదు. రోజు మనం అన్నం వండుకుంటాము. అది మనం తినే ముందు భగవంతునికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని దండం పెట్టుకొని మనం తినడం అన్నమాట. అది ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు పడుతుంది. తర్వాత ప్రతి వారం మనకి సండే హాలిడే వస్తుంది. సండే హాలిడే అంటే ఎన్నో పనులుంటాయి. పొద్దున్నే లేచి భగవంతుడి గుడికి వెళ్ళి రండి. గుడికి వెళ్తారా? అక్కడ మంగళారతి జరుగుతుంది 4:30 నుంచి. తర్వాత భాగవతం క్లాస్ ఉంటుంది. తర్వాత దాని మంగళారతి అయిపోయిన తర్వాత అందరూ చాంటింగ్ చేస్తారు. తర్వాత కూర్చొని శృంగార ఆరతి చేస్తారు. ఆరతి చూడండి, తులసి ఆరతి చూడండి, గురువందన చూడండి, అన్నీ చూడండి. అక్కడ భాగవతం క్లాస్ ఉంటుంది. అక్కడ భాగవతం క్లాస్ వింటుంటే అట్‌లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళతోటి మనకి సాంగత్యం ఏర్పడుతుంది. ఒక చోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాం గదా! అక్కడ మనం కూర్చొని భాగవతం క్లాస్ వింటుంటే అక్కడ శ్రవణము అయిపోతుంది. వాళ్ళతోటి సాంగత్యము అవుతుంది. తర్వాత ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తినండి. అక్కడ ఏదన్నా సేవ ఉందంటే చేయండి. ప్రసాదం వండడానికి వాళ్ళకేమన్నా కూరలు కట్ చేయాలన్నా, ఏమన్నా చేయాలన్నా, వచ్చిన డివోటీస్‌కి సర్వ్ చేయాలన్నా, అలాంటివేమన్నా చిన్న సేవ చేయండి. 10:30, 11కి ఫినిష్ అయిపోతుంది. వచ్చేసేయండి. సో, ఇలాగా చేయగలం గదా! యెస్ ఆర్ నో? చేయగలం గదా! ఇప్పుడు మనం Yes, ma'am. అనుకుంటూ ఉంటే, అమ్మో! ఇంత అనిపిస్తుంది. కానీ నిజంగా లెక్క పెట్టి చెప్తే రోజుకి 15 నిమిషాలు, వారానికి ఒక గంటన్నర, 2 గంటలు ఫినిష్. 10:30, 11 తర్వాత మనం రోజంతా ఆదివారం అంతా ఫ్రీ. మనం ఏమన్నా పని చేసుకోవచ్చు. సో, ఈ రకంగా మనము భక్తిలో అట్లాగా స్టార్ట్ చేసుకోవాలనమాట. ఒకేసారి మొత్తం చదవలేము, చేయలేము కదా! అలాగే కొంచెం కొంచెం మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. అది ఏ సమయంలో చేయాలి అంటే
ఎప్పుడైతే మనకు ఉందో అప్పుడే మనం ఇమ్మీడియట్‌గా తెలిసిందో అప్పుడే మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇది చెప్పేది. తర్వాత దాని ఫలితము ఏంటి అంటే, ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం అందరం ఉండి కష్టాలు పడుతున్నాం గదా! అక్కడి నుంచి కృష్ణుని తీసుకొని మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతామన్నమాట. ఇది ఏంటంటే ఇక్కడ పంజరంలో ఒక పక్షిని పెట్టారు. ఆ పంజరంలో అంటే ఈ భౌతిక ప్రపంచం ఒక పంజరం లాంటిది, జైలు లాంటిది అంటారన్నమాట. అందులోంచి పక్షిని విడిచిపెట్టేస్తారు. అలాగే మనం వెళ్ళి భగవంతుని ధామానికి చేరుతాము. అది ఫలితము అని చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఆహ్, దీనికంటే ముందు మనం ఇంకొంచెం సేపు మాట్లాడుకుందాం. ఈ ఆఖరి పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి అనేది. సరే, నేను ఇక్కడ మీకు స్టోరీ చెప్తాను. ఇందాక మీరందరూ అనుకున్నారు, కొంతమంది రాశారు కదా! నేను శూన్యంలోకి వెళ్ళిపోతారు, చేస్తారు అని చెప్పేసి. శూన్యంలోకి ఎలా వెళ్తారు? తర్వాత కృష్ణుని నామం జపించేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని. అయితే భాగవతంలో ఒక భక్తుడు ఉన్నాడనమాట. అయితే అతని పేరేంటంటే భరతుడు. ఆయన వృషభదేవుని కుమారుడనమాట. ఆయన చాలా గొప్ప విష్ణు భక్తుడు. మనం చెప్పుకుంటున్న భక్తులందరూ కూడా భాగవతంలో ఉన్నవాళ్ళే వాళ్ళందరూ. వాళ్ళ గురించే మనం చెప్పుకుంటూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా విష్ణు భక్తుల గురించే చెప్పుకుంటున్నాం. సో, ఆయన ఏంటంటే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటాడనమాట. చాలా గొప్ప చక్రవర్తి. ఆయన పేరు మీదే మన దేశానికి భారతదేశం అని పేరొచ్చింది భరతుడుగా. తర్వాత తన పరిపాలనలో ఏంటంటే అందరూ చాలా ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళనమాట. చివరికి ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత నేను వానప్రస్థానికి వెళ్ళిపోతానని రాజ్యాన్నంతా పిల్లలకి అప్పచెప్పేసి అరణ్యంలోకి వెళ్ళి అరణ్యవాసం చేస్తూ అక్కడ ఉండి భగవంతుని నామాన్ని జపం చేసుకుంటాను అని అటు వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతాడు. రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అయితే ఎట్లా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జపం చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఏమైతుందంటే ఒక జింక అది గర్భవతిగా ఉంటుంది. అది పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఎందుకు? అక్కడ సింహ గర్జనలు బాగా వినిపించేటప్పటికి అది భయపడిపోతుంది. భయపడిపోయి పరిగెత్తుకొని వచ్చేస్తూ మధ్యదారిలో అక్కడ వెళ్ళాల్సి వచ్చేటప్పటికి అక్కడ డెలివరీ అయిపోయి అది అక్కడ చచ్చిపోతుందనమాట. అంటే ఆ బిడ్డని కనేసి చచ్చిపోతుంది ఆ జింక. అయితే ఆ బిడ్డ ఏమైతుందంటే నీళ్ళల్లో పడిపోతుంది. నీళ్ళల్లో పడిపోతే అది చూడంగానే అక్కడున్న భరత్ మహారాజు ఆయనకి బాధ అనిపిస్తుంది. ఎవరికన్నా పాపం అనిపిస్తుంది గదా! వెళ్తాడు. వెళ్ళి దాన్ని తీసుకొచ్చి చక్కగా అన్ని చేస్తూ, దానికి పాలు పడుతూ, అన్ని రకాలు చేస్తూ, దాని మీద మమకారం పెంచుకుంటాడనమాట. అంటే అటాచ్‌మెంట్ అంటాం కదా మనం ఇంగ్లీష్‌లో. అలా మమకారం పెంచుకొని ఏం చేస్తాడు, కొన్ని రోజులకి తను వచ్చిన పని మర్చిపోతాడు. ఎందుకొచ్చాడు? నేను వానప్రస్థంగా వచ్చి భగవంతుని నామాన్ని జపం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళాలి అనుకొని వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆ జింక మమకారంలో పడిపోయి అతను చేసే పని మర్చిపోయి దాన్ని వదిలిపెట్టి ఈ జింక కోసమే ఉంటూ ఉంటాడు. తర్వాత తను కొన్ని రోజులకి చనిపోయే టైం వస్తుంది. చనిపోయే టైంకొస్తే ఈ జింక అక్కడికి నుంచి వెళ్ళిపోతుందనమాట. వదిలిపెట్టి అది కాళ్ళు నడవడం, పరిగెత్తడం వచ్చాక వెళ్ళిపోతుంది గదా! ఆ జింక ఒకరోజు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈయనకేంటంటే అది ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి మనసులో అదే పెట్టుకొని అలాగే పెట్టుకొనుండి చివరికి ఏం చేస్తారు, తను చనిపోయే టైంకి ఆ జింక గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కదా! నెక్స్ట్ జన్మ ఆయన జింకలాగా జన్మిస్తాడనమాట. సరే, అక్కడికి జన్మించిన తర్వాత అతనికి అనిపిస్తుంది. అంటే పూర్వజన్మలో ఇంత పుణ్యం చేసుకొని అంటే భగవంతుని భక్తి అది చేసుకొనున్నాడు కదా! ఆ గత జన్మ సుకృతం వల్ల ఈయనకి ఆ జ్ఞాపక శక్తి ఉంటుందనమాట. క్రిందటి జన్మలో నేను ఇలాగ చేసున్నాను, తప్పు చేశాను కాబట్టి ఈ జన్మలో ఒక జింకలాగా పుట్టాను. అంటే లేడీలాగా పుట్టాను అని చెప్పేసి అనుకోని, ఈ జన్మలో నేను ఇంకా అట్లా ఏం చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఆ అడవుల్లోనే అక్కడ తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఋషులవి ఆశ్రమాలు అవి ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి ఉంటూ, అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్న భాగవత కథలు అవన్నీ వింటూ అక్కడే జీవితకాలం గడిపేస్తాడనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనిషిగా పుడతాడు. మనిషిగా పుట్టి ఈయనకు గుర్తుంది. ఫస్ట్ జన్మలో వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ జింక గురించి ఆలోచిస్తూ జింక దేహం తీసుకొని పుట్టాడు. కాబట్టి ఏంటంటే నేను మళ్ళీ జన్మ వచ్చినప్పుడు నేను అలాంటి తప్పిదం చేయకుండా నేను స్వయంగా డైరెక్ట్‌గా భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలని ఒక రాజకుటుంబంలో పుట్టినా కూడా ఆయన ఏంటంటే ఎవ్వరితోటి పట్టనట్టుగా అలాగ మామూలుగా ఉండి ఎవరితోటి మాట్లాడకుండా ఉంటారు. అందుకని ఆయన్ని జడభరత్ అని పిలుస్తారనమాట. సో, ఈ జన్మలో మాత్రం అలా నిర్ణయం తీసుకొని ఈ మాయ అనే దానిలో పడకుండా నేను ప్రపంచానికి వీటన్నిటికి నేను దూరంగా ఉండాలి. ఈ భౌతికమైన వాటన్నిటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి అలా అనుకుంటాడనమాట. ఎప్పుడైతే అలా అనుకుంటూ ఉంటాడో అతన్ని
మూర్ఖుడిలాగా అనుకుంటారు ప్రతి మనిషి. కానీ అనుకోనియండి ఏమైనా పర్వాలేదు. తను మాత్రం తన లక్ష్యం ఏంటి? భగవంతుని ధామానికి వెళ్ళాలని. అందుకని అతన్ని జడ భరత్ అని పిలుస్తారనమాట. కాబట్టి ఏంటంటే ప్రయాణకాలే ఇందాక మనం చెప్పుకున్న దానిలో కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నాడు కదా! ప్రయాణకాలే అనే విషయం చాలా వర్డ్ చాలా ఇంపార్టెంట్ అయినదనమాట. ఎందుకు మనము ప్రయాణకాలే అంటే ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేసేది. తర్వాత అంటే మన ఆత్మ వేరే దేహంలోకి వెళ్తుంది చూసారా? ఆ ప్రయాణం. అది మన జీవితాన్ని నెక్స్ట్ మన మన లైఫ్ ఎట్లాంటిది అనేది నిర్ణయిస్తుంది అనమాట. అదే మనము మరణ సమయంలో మనకి ఎగ్జామ్ అన్నమాట. అప్పుడు మనం ఏం గుర్తు చేసుకుంటాము, ఏం చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలో నిమగ్నమై ఉండి మనము భగవంతుని నామం జపిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం కంపల్సరీగా భగవంతుని ధామానికి చేరతామన్నమాట. ఇప్పుడు అర్జునుడు అడుగుతూ ఉన్నాడనమాట. అయితే వాళ్ళ స్థానం ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి అని. అయితే దానికంటే ముందు ఇంకొక మహారాజు ఉన్నాడు. ఎవరంటే కులశేఖర ఆళ్వార్ అని. ఆయన కూడా చాలా గొప్ప రాజు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే చెప్తున్నాడనమాట. ముకుందమాల స్తోత్రం అని ఆయన రాశారు. అందులో చెప్తున్నాడు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని. అంటే ఏంటంటే ప్రయాణ కాలంలో అంటే ఆ టైంలోట మనకి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒకవేళ ఆ సమయం వచ్చినప్పుడు మన శరీరం వాత పిత్త కఫ దోషాలతోటి కప్పబడి ఉంటుంది. ఆ టైంలో నేను నిన్ను మర్చిపోతాను. నేను నిన్ను నీ నామాన్ని కూడా గుర్తు చేసుకోలేకపోతానేమో. నా మనసు ఎప్పుడైతే మానస రాజహంసలాగా అంటే మనస్సు అనే రాజహంస ఎప్పుడైతే అట్లాగా ఆనందంగా తిరుగుతూ నీ పేరు జపిస్తూ ఉంది చూసావా, అప్పుడు నన్ను తీసుకువెళ్ళిపో అని చెప్పేసి ఆయన భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాడనమాట. అంటే అంత గొప్పగా నా నా నేను ఆరోగ్యంగానే ఉన్నప్పుడే తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే ఆ టైంలో మన మనస్సు చెదిరిపోతుంది. లాస్ట్ మూమెంట్లో మనకి ఏంటంటే ఏం కావాలి ఏంటి తెలీదు. మనకి కొంత జ్ఞాపక శక్తి కూడా ఉండదు. చేతులు కాళ్ళు మనకి ఇందాక మనం చూసాం కదా మరణం ఒక మనిషి ఎట్లా ఉన్నాడని. చేతులు కాళ్ళు మన స్వాధీనంలో ఉండవు. ఏం చెప్తామో మనకు తెలీదు. మన బుద్ధి కూడా మన స్వాధీనంలో ఉండదన్నమాట. కాబట్టి అలాంటి సమయం కోసం నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి. అప్పుడు మాట్లాడాలంటే కూడా గొంతు మూసుకుపోతుంది. మాట రాదు. భగవంతుని నామాన్ని సరిగ్గా చెప్పాలంటే కూడా రాదనమాట. కాబట్టి ఆ సమయంలో నన్ను ఉండనీయకుండా నీ పాద పద్మాలని నేను ఫుల్ హోష్లో అన్ని రకాలుగా బాగున్నానో అప్పుడే నీ పాదాల చెంత నన్ను చేర్చుకోమని చెప్పి కులశేఖర ఆళ్వారు శవం మంది మింగిపిస్తామంటారు. కులశేఖర ఆళ్వారు మందికి సో ఆయన రాసిన గ్రంథం పేరు ముకుందమాల స్తోత్రం. ముకుందమాల స్తోత్రంలో ఇది 33వ శ్లోకం. ఓకే, చాలా బాగుంటాయి శ్లోకాలన్నీ, చాలా బాగుంటాయి. మాతాజీ రెండో పూలు పెట్టండి మాతాజీ. ఓకే మాతాజీ. ఒక్క జీవి తదుపరి జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాము. సూపర్. Enable internet and PhD is completed. There is no email today. We have for professional install customers. సో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఆన్సర్ రాంగ్ అయినా పర్వాలేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. %50 పార్టిసిపేట్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, ఇది చదవరా మాతాజీ, నాకు తెలుగు చదవడం రాదు. ఓకే, ఒక జీవి తదుపరి జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది.
మన నెక్స్ట్ జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది అని. పాపాలు ఎన్ని చేస్తాడో దాని మీద, ఏం ధ్యానం చేస్తాడో దాని మీద, మరణ సమయంలో ఉన్న స్మృతి మీద, తర్వాత సంపాదించిన ధనం మీద. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. 60% చేశారు. 1 minute చూద్దాము, తీసేద్దాము. తీసేద్దామా? ఓకే, 63. ఇంకెవరైనా చేస్తారా? ఓకే, 63 మంది షేర్ చేశారు, అంటే ఆన్సర్స్ పెట్టారు. అయితే అందులో మూడోది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. కృష్ణుణ్ణి మనం ఆఖరి పరీక్షలో మనము సంపూర్ణ పరీక్షలో ఉత్తీర్ణత ఎలా సాధించాలి అని. అంటే ఇప్పుడు మనం మరణం అనేది ఎగ్జామ్ అని చెప్తున్నాం కదా, ఆ ఎగ్జామ్లో మనము పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని. ఏం చేయాలంటే భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి, కృష్ణుని నామాన్ని జపం చేస్తూ ఉండాలి. తర్వాత కృష్ణుని నామాన్ని జపం చేస్తూ ఉండాలన్నమాట. ఇది చేసిన తర్వాత భగవంతుణ్ణి ఎలా పొందుతాము అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మనం కొంచెం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుణ్ణి పొందడం అంటున్నాము, భగవంతుణ్ణి పొందడము ఆయన నామ జపం చేయడము అని చెప్తున్నాం అనమాట. అయితే కృష్ణ ఏం చెప్తారంటే అంతకాలేచ మామేవా స్మరణ్ ముక్త కలేవరం అని. లాస్ట్ మూమెంట్ లో మీరు నన్ను మాత్రమే స్మరణం చెయ్యండి. మీరు నా పేరు స్మరణం చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతారో అది ఏంటంటే నన్ను చేరుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. దీనిలో ఎలాంటి సందేహము లేదని, స్మరణ అనేది ఇంపార్టెంట్. మనము ముందు చెప్పుకున్నాము కృష్ణ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం కదా. ఆ స్మరణం ఫస్ట్ మనం ఏం చేయాలన్నాం? శ్రవణం చేయాలన్నాం. తర్వాత మనం కీర్తన చేయాలి, హరే కృష్ణ నామాన్ని జపం చేయాలి అనుకున్నాం. తర్వాత స్మరణం, భగవంతుని నామాన్ని మనం చెప్పించిన తర్వాత మనం స్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ స్మరణ ఎలా చేయాలి అంటే నిరంతరాయంగా చేయాలన్నమాట. అది ఏది బ్రేక్ లేకుండా. ఇవాళ నేను 16 రౌండ్స్ పొద్దున్నే లేచి చేశాను కదా, నేను చాలా కష్టపడిపోయాను, ఇవాళ వద్దు రేపు, ఇవాళ చేశాను కాబట్టి రేపు చేయలేము, అలా కాదు. ఏ రోజుకి ఆ రోజు మనం ఎట్లా అయితే పొద్దున్నే లేస్తూ మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఇంకా వేరే పని మీద దేనికి వెళ్ళాలన్నా ఎలా అయితే మనం రెడీ అవుతూ మనం ఒక షెడ్యూల్ పెట్టుకొని ఉంటాం చూసారా, ఒక టైం టేబుల్ పెట్టుకొని దాని ప్రకారం, అలాగే భగవంతుని భక్తి కూడా అలాగే చేస్తూ ఉండాలన్నమాట. భగవంతుని నామం అనేది నిరంతరంగా చెప్తూ ఉండాలి. ఆ అంటే ఎలాంటి ఆటంకము లేకుండా ఆపకుండా భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉండాలన్నమాట. అదే హరే కృష్ణ మంత్రం మనం చేస్తాం కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము అడ్డంకులు లేకుండా మన జీవితాలు సాఫీగా ఎవరివి జరగవు. ప్రతి చోట మనకి ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఇప్పుడు నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నానంటే నాకు ప్రమోషన్ రావాలంటే ఆ ప్రమోషన్ కొట్టేయడానికి నా పైన ఇంకెవరో ఉంటారు. అలాగే నేను స్కూల్లో చదువుతున్నాను, ఒక స్టూడెంట్ అంటే నేను క్లాస్ ఫస్ట్ రావాలని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను బీట్ చేయాలని ఇంకొకళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అలాగా ప్రతి చోట అన్నమాట, మనకి ప్రతి చోట కాంపిటీషన్ ఉంటుంది. మన కాళ్ళు పట్టుకొని వెనక లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత భక్తి చేస్తూ ఉంటే వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి అడ్డంకులు చాలా వస్తూ ఉంటాయి. అయినా సరే మన లక్ష్యం ఏంటి? భగవంతుని ధామం చేరాలి. మనం మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలో మనం పడకుండా ఉండాలి అంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే వాటన్నిటిని దాటుకుంటూ మనం భగవంతుని నామాన్ని కొనసాగిస్తూ ఉంటే అప్పుడు మనము కృష్ణ చైతన్యం ద్వారా మనం భగవంతుని, అంటే మన ప్రయోజనం ఏముంది, దాన్ని పొందుతామన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, కుంతిపుత్రుడా, నువ్వు తన శరీరాన్ని విరిచిన తర్వాత ఏ స్థితికి చేరుకుంటారో అని అడుగుతున్నావు కదా, అప్పుడు వాళ్ళు నా దగ్గరికే వస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఇందాక మనం 8.7 శ్లోకం చెప్పుకున్నాం కదా, అప్పుడు అందులో ఏమంటారు, వాళ్ళు నా దగ్గరికే చేరుతారు అని. అంటే కృష్ణుడి రూపాన్ని వాళ్ళు తీసుకుంటారనమాట.
ఆ సమయంలో నువ్వు ఏదైతే విధిని నీకు చెప్పానో ఆ విధిని నిర్వర్తించడం మూలంగా నువ్వు మరణ సమయం ఆసైనం అయిన తర్వాత నువ్వు నా రూపాన్ని స్మరిస్తూ నా దగ్గరకే వస్తావు అని చెప్పి చెప్తున్నారు. నిరంతరం భగవంతుని నామాన్నే మనస్సులో మనం నిమగ్నం చేసుకొని చేరుకోవడం అంటే చెప్పుకోవడం ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకుంటాము అన్నమాట. అయితే ఎట్లాగా చేస్తారు ఇది అని అంటున్నాం కదా. తర్వాత సెకండ్ పార్ట్ చెప్తున్నాం మనం. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇది అష్టాంగ యోగ అవి చెప్తున్నారు. వాటన్నిటి ద్వారా నిన్న మొన్న కూడా మనం చదువుకున్నాం కదా. అష్టాంగ యోగ ద్వారా కూడా వాళ్ళు భగవంతుడిని చేరుకోవాలనుకున్నారు. కానీ అష్టాంగ యోగ వాటి విధి విధానాలు ఏంటంటే అక్కడ చేస్తూ కూడా వాళ్ళు అంటే తపస్సు చేసుకుంటూ వాళ్ళు ఆ ఇది తీసుకొచ్చి ధ్యానాన్ని తీసుకొచ్చి బురుకుటి దగ్గర పెట్టడము, తర్వాత ఇంకేవేవో చేస్తూ ఉంటారు. కానీ ఆ ధ్యానంలో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే గనక వాళ్ళు ఆ భగవంతుని ధామానికి చేరుతారనమాట. అలా లేకపోతే వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద జన్మించి మళ్ళీ మళ్ళీ భక్తి చేయాల్సి వస్తుందన్నమాట. ఈ అష్టాంగ యోగాలను ప్రాణాయామం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా వీటికి సంబంధించినవి అని. కానీ భక్తి యోగ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ భక్తి యోగ ద్వారా మాత్రమే భగవంతుణ్ణి పొందగలుగుతాం అన్నమాట. ఇంకక్కడ ఏంటి, ఇక్కడ మనం ఇందులో భగవంతుణ్ణి పొందడం ద్వారా ఏమి లభిస్తుంది అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలని మనం పోలుస్తాము. మనం ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోతాం. అది ఎలా ఉంటుందో కూడా మనము నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం భగవంతుని పొందుతాము అంటున్నాం కదా, ఎలా పొందుతాము, ఎందుకు పొందుతాము, అసలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అప్పుడు భగవంతుణ్ణి ఎలా పొందాలటంటే అనన్యశ్చేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః అని. హరిపోలు ఎవరైనా చదువుతారా? అనన్యా చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించు వారికి అతనిని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమంటున్నారంటే అనన్య చేతాహ అంటే వేరే ఏమి చిత్తము అంటే మనసులో ఎలాంటి వేరే ఆలోచనలు కానీ ఏమీ లేకుండా మనం ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించడం అన్నమాట. అలా స్మరిస్తూ నిరంతరం మన భక్తి యుక్త సేవ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉండడం మూలంగా మనం భగవంతుణ్ణి సులభంగా భగవంతుడిని మనకి లభ్యమవుతాడు అని చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ అనన్య చేతాహ అని అన్నారు. శ్రీమద్ భాగవతంలో 11th cantoలో 11th chapterలో 48 శ్లోకంలో చెప్తారనమాట. కేవల భక్తి అని చెప్తారు. తర్వాత అందులో కొన్ని భక్తులు ఉన్నాయి. ప్రధాన భక్తి అని, గుణ మిశ్రిత భక్తి అని, తర్వాత కేవల భక్తి అని. ఈ అనన్య భక్తి అన్న కేవల భక్తి అంటే కూడా సేమ్. కేవలం భగవంతుణ్ణి మాత్రమే, కృష్ణుని మాత్రమే పూజించడం, ఆయన ధ్యానం చేయడం, ఆయన భక్తి చేయడమే కేవల భక్తి అన్నమాట. ఇక్కడ అనన్య భక్తి అంటే వేరే ఏమీ చింతన లేకుండా చేయడం, దాన్నే శుద్ధ భక్తి అని కూడా అంటారు. చాలా అనలాయిడ్ అంటే శుద్ధ భక్తి అంటే తెలుసు కదా, అందులో ఏమి మిశ్రితం లేకుండా ఉంటాయి. సో ఈ మూడు ఒకటే అన్నమాట. అనన్య భక్తి, కేవల భక్తి, శుద్ధ భక్తి. ఈ మూడిటి ద్వారా మనం భగవంతుణ్ణి మనం పొందవచ్చు అన్నమాట. భగవంతుణ్ణి ఎందుకు పొందాలి మనం అంటే మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరిబోల్. మాముపేత్య పునర్జన్మ శాశ్వతం శాశ్వతం నాప్నువంతి సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందని పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారు వచ్చే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు. ఇందాక ఒక మాతాజీ ఎవరో చదువుతున్నారు కదా, ఎవరితో పాటు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధం పరమాంగతః. భక్తి యోగములైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడును తిరిగి రారు. ఈ భౌతిక ప్రపంచాన్ని ఏంటంటే దుఃఖాలయంతో పోలుస్తున్నారనమాట. మనం ఏమనుకుంటాం, మనం ఉన్న ఈ ప్రపంచం చాలా ఆనందదాయకమైందని అనుకుంటున్నాం, కానీ ఇది దుఃఖాలయం అన్నమాట. ఇది అశాశ్వతమైనది. ఎప్పుడైతే ప్రళయం వస్తుందో మళ్ళీ వెళ్ళిపోతుంది తల్లి, మళ్ళీ మనం వస్తూ ఉంటాం అనమాట. కానీ ఇది అశాశ్వతమైనది. కానీ శాశ్వతమైనది ఏదంటే భగవంతుని ధామం ఏదైతే ఉందో ఆ ధామం అన్నమాట. కానీ భక్తి యోగులైన వాళ్ళు ఎవరెవరైతే ఏం చేస్తారంటే వాళ్ళు
భగవంతుని ధామానికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి ఎప్పుడు రారనమాట. ఈ భౌతిక ప్రపంచానికి అంటే ఈ దుఃఖాలయానికి మళ్ళీ రానే రారనమాట. కాబట్టి మనం ఏంటి ఇక్కడికి రాకుండా ఇక్కడ బాధలు అవన్నీ పడకుండా భగవంతుని ధామానికి వెళ్ళిపోవాలి అనుకుంటాం అనమాట. భక్తి మనకి ఏమి ఇస్తుంది అంటే భౌతిక ప్రపంచం నుంచి విముక్తిని ఇస్తుంది అనమాట. అయితే ఎందుకు అంటే దీని గురించి మనం కొంచెం చెప్పుకుందాము. మనకి ఇక్కడి నుంచి మనకి విముక్తిని ఇస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. ఆ విముక్తిని ఎట్లా ఇస్తుంది అని చెప్పే విషయాన్ని గురించి మనం కాసేపు చెప్పుకుందాం. భగవంతుని భక్తులు ఆయనని 5 రకాలుగా పూజిస్తారట. ఏంటంటే శాంత భక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ భగవంతుని సేవలోనే భక్తి సేవలోనే నిమగ్నమై ఉంటారు. రెండో వాళ్ళు దాస్య భక్తులు. దాస్యం అంటేను సేవకుడిగా ఉండిపోతారనమాట. సాఖ్య భక్తులు ఎవరంటే దాస్య భక్తులు అంటే హనుమంతుడిని తీసుకోవచ్చు, తర్వాత లక్ష్మీదేవిని తీసుకోవచ్చు. ఆవిడెప్పుడు ఆయన పాదసేవనం చేసుకుంటుంది, పాదసేవనం కూడా ఆవిడని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సో దాస్య భక్తులు, తర్వాత హనుమంతుడిని ఎక్కువగా చెప్పుకుంటారు దాస్య భక్తిలో. సాఖ్య భక్తి అంటే ఫ్రెండ్గా ఉండడం అనమాట భగవంతుడికి. ఎవరు? సుధామ లాంటి వాళ్ళు అలాగా స్నేహితులుగా ఉండి భక్తితో ఉంటారు. తర్వాత వాత్సల్య భక్తులు. వాత్సల్య భక్తి అంటే ఏంటంటే తల్లిదండ్రులుగా ఉండడం. నంద మహారాజ్, యశోద, నంద మహారాజ్ వాళ్ళు అలాగ తల్లిదండ్రులుగా ఉన్నారు కదా కృష్ణుడికి, అలాగా చేయడం అన్నమాట. తర్వాత మాధుర్య భక్తి. మాధుర్య భక్తి అంటే ఒక ప్రేమికుడిగా వాళ్ళని ప్రేమగా ఉండడం. రాధారాణి, గోపికలు వాళ్ళందరూ దాని కిందకు వస్తారు. ఇలా 5 రకాలుగా మనం భగవంతుని యొక్క మార్గాల్లో 5 రకాల మార్గాల్లో భగవంతుని అందరూ పూజిస్తూ ఉంటారనమాట. అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఈ అనన్యమైన భక్తి అని చెప్పాం. చాలా ఎంత అంటే శుద్ధమైన భక్తి ఉంటుంది. ఆ భక్తి గురించి మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. రామాయణం మనం అందరం విన్నాము, రావణకి తెలుసు, శబరి గురించి తెలుసు కదా అందరికీ. సో శబరి ఆవిడ ఏంటంటే ఫస్ట్ శబరి జాతికి చెందిన ఆవిడ అనమాట. ఆవిడ ఎట్లాంటి భక్తి చేసింది, రాముడి కోసం ఇంత ముసలిదైపోయినా వెయిట్ చేస్తూ ఉండింది. సో అది అన్నమాట అనన్యమైన భక్తి అంటే. ఆవిడ శబరి జాతికి చెందింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆవిడకి పెళ్లి చేయడానికి మొత్తం అంతా అరేంజ్మెంట్లు చేసుకొని వాళ్ళ దానిలో ఏంటంటే జంతువుల్ని బలిస్తారనమాట. అలా కొన్ని జంతువుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పటికీ ఆవిడ చూసి ఏంటి నా పెళ్లి చేసుకుని నా సంతోషం కోసం ఇంతమంది మూగ జంతువులను అన్నిటినీ ప్రాణాలు తీయాల్సి వస్తుందా అని అక్కడి నుంచి ఆవిడ పారిపోతుంది అనమాట. పెళ్లి చేసుకోకుండా పారిపోయి ఇక్కడ వస్తూ ఉంటే అక్కడ మాతంగ ముని ఆశ్రమం ఉంటుంది. అక్కడికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది, వీళ్ళు అందరూ ఋషులు వాళ్ళందరూ కదా అక్కడికి వచ్చి రోజు అక్కడ బయట ప్రదేశం అంతా శుభ్రంగా చిమ్మి తుడిచి ముగ్గులు పెట్టి అంతా చాలా చక్కగా డెకరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని రోజులకి 2-3 రోజుల తర్వాత మాతంగమ్మని చూస్తారు. నేను నిద్ర లేచే ముందే ఈవిడ ఎవరు వచ్చి ఇంత క్లీన్గా చేసిపోతున్నారు అంతా తుడిచేసి అంతా అని చెప్పి ఒకరోజు ఎవరు వస్తున్నారో తెలుసుకోవాలని ఆయన ముందే లేచి చూసి ఆవిడ కోసం వెయిట్ చేసి చూసి వెనక నుంచి చూస్తారనమాట. అప్పుడు ఒక బాలిక ఇవన్నీ తుడిచి చేస్తూ ఉంటే అడుగుతారు, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు ఇలాగా అని అంటేను తను వచ్చిన పని చెప్తుందనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఈవిడికి భగవంతుని నామాన్ని ఎలా జపం చేయాలి అని చెప్పి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడని అక్కడే ఉంచితే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నా టైం కూడా అయిపోయింది, నువ్వు ఇక్కడే ఉండు, నీకోసం రాముడు వస్తాడు, రాముడి దర్శనం జరుగుతుంది, నీకు ఇక్కడే ఉండు అని చెప్తాడు. అప్పుడు ఉన్న ఆవిడ, పిల్లగా ఉన్న ఆవిడ తర్వాత 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రోజు అలాగే క్లీన్ చేసుకుంటూ రాముడు వస్తాడు అని చెప్పేసి అంతా క్లీన్ చేసుకుంటూ రోజు సెట్ చేసుకుంటూ భగవంతుడి కోసం రేగుపళ్ళు బేర్ అంటాం కదా మనం తెచ్చుకొని అవి తిని చూసి రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత రాముడు వచ్చినప్పుడు స్టోరీ మనకందరికీ తెలుసు. తర్వాత రాముడు చాలా ఆనందించేస్తాడు. అంటే మన భక్తిలో ఏంటంటే ఇవాళ చేసాము రేపు చేసాము అని చెప్పేసి వదిలిపెట్టేసేసి వెళ్ళిపోవడం కాదనమాట. నిజంగా అనన్యమైన భక్తి అంటే కనుక దీన్ని కంటిన్యూస్గా ఇలా చేస్తూనే ఉండాలి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇప్పుడు మాత్రం వస్తాడా, అంత ముసలిదైపోయింది, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, కాళ్ళు చేతులు వణిగిపోతూ ఉన్నాయి, అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆవిడ రాముడి కోసం వెయిట్ చేసనమాట. అది నిజమైన భక్తి అని చెప్తారు. అయితే నమ్మకము ఎలా ఉంటుంది అంటే ఇంకొక స్టోరీ చెప్తాను మీకు, ఓకే కదా? ఓకే మాతాజీ. అయితే భగవంతుని మీద నమ్మకం ఎట్లా ఉంటుందటంటే ఒక అతను ఉంటాడనమాట. అతను ఏం చేస్తాడంటే ఏది చెప్పినా నాకేం తెలుసు, అన్ని కృష్ణుడికే తెలుసు, అన్ని కృష్ణుడికే తెలుసు అని చెప్తూ ఉంటాడు. షార్ట్గా చెప్పేస్తాను. అయితే ఒక రోజు ఏమైతుందంటే అతను
ఒకళ్ళ దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటాడు అనమాట. ఏదో ఊరు వెళ్తూ దాచిపెడితే అంటే అప్పట్లో వ్యాపారస్తులు వాళ్ళు ఉండాలి, మనకి బ్యాంకులు అవి లేవు కదా, ఎవరు నమ్మకంగా ఉంచుతారులే వాళ్ళ దగ్గర అని డబ్బులు దాచిపెట్టుకుంటే అతను ఏం చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. తీసుకుంటే ఆ డబ్బులు ఏం చేస్తాడంటే కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత కూడా ఇతను ఏం చేస్తాడంటే ఎవరైతే వ్యాపారస్తుడు ఇతనికి డబ్బులు ఇచ్చి అప్పుగా ఇచ్చాడో దాని మీద ఇంకొంచెం ఎక్కువ వడ్డీ ఇవ్వాలి, ఇంకా డబ్బులు తీర్చలేదు అని చెప్పి ఎక్కువ అమౌంట్ రాసుకుంటాడు. రాసుకొని అలా పెట్టుకుంటే ఇతను ఏం చేస్తాడు, నేను ఇచ్చేసాను అంటే ఇవ్వలేదు నాకు, నేను కోర్టు దాకా కూడా వెళ్ళి నేను డబ్బులు రాబట్టుకుంటానని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళి కోర్టులో కేసేస్తాడు. సరే ఇతను వస్తాడు, అతనికేమో అసలు యాక్చువల్గా ఇతనికి చదువు రాదు ఏమీ రాదు, నేనైతే డబ్బులన్నీ ఇచ్చేసాను అంటాడు. కానీ ఏం చేస్తాడంటే నువ్వేంటి ఎట్లాగా అంటే, కాదు నాకేం తెలుసు, రాముడికే తెలుసు అంటాడు. సరే ప్రతిదీ ఆయన అలాగే చెప్తూ ఉంటాడు, భగవంతుడికే తెలుసు అని చెప్తూ ఉంటే చివరికి ఒక రోజు ఏమైతుందంటే ఇట్లకి కోర్టు కేసు వెళ్ళిన తర్వాత చెప్తాడనమాట, నువ్వు ఏంటి ఆ కాగితాలు నీ సంతకాలు ఇవన్నీ నీవే కదా వేలిముద్రలు అంటే, నువ్వు నాకేం తెలుసు, అన్నీ నా రాముడికే తెలుసు అంట. సరే అని చెప్పేసి అయితే ఈయన రాముడికే తెలుసు అంటున్నాడు కదా, వెళ్ళి ఆ రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నోటీస్ పంపించండి అంటే ఆ గుడికి వెళ్ళి అక్కడ పంపించి ఇచ్చొస్తారనమాట. అప్పుడు ఆ పూజారి తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు. దేవుడి దగ్గర పెడితే నెక్స్ట్ రోజు చక్కగా రాముడు కల్లోకి వచ్చి చెప్తాడనమాట. మంచి బట్టలు అవన్నీ వేసేసుకొని చక్కగా రాముడు ఇక్కడ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వస్తాడనమాట. సాక్ష్యం చెప్పడానికి వచ్చి, అవును అతను ఇలాగే కరెక్ట్గానే డబ్బులన్నీ ఇచ్చేశాడు, అతను ఒరిజినల్గా చేసిన పేపర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వేరే పలానా ప్రదేశంలో ఉన్నాయి, అక్కడ వెతికితే దొరుకుతాయి, ఇవన్నీ దొంగ పత్రాలన్నీ సృష్టించి పెట్టాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే వెళ్ళిపోతాడనమాట. చెప్పి అంటే ఆయనకే తెలుసని నమ్మకం కదా, సో అలాగే చెప్పి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ఈ పోలీసులు అంటే వాళ్ళు వెళ్ళి రాజభటులు వాళ్ళు అందరూ వెతుక్కొని తీసుకొని వస్తారనమాట. ఆయన ఇది తీసుకొని వచ్చి ఏం చేస్తారు అంటే, అప్పుడు వాళ్ళు అనుకుంటారు అనమాట, ఎవరు ఈయన ఇది అనుకుంటే నిజంగానే రాముడు వచ్చాడు అని చెప్పేసి ఆ జడ్జి కూడా, అంటే జడ్జి అంటే మనం న్యాయాధికారి అని అనుకుంటూ ఉంటాం కదా, అప్పట్లో బ్యాంకులు అవి లేనప్పుడు జడ్జిలు కోర్టులు కూడా ఉండవు కదా, సో చెట్టు కింద వాళ్ళు కూర్చొని ఆ సర్పంచ్లు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఓ నీ మూలంగా నాకు భగవంతుడి దర్శనం అయిందని. అంటే అతను నిజంగానే దొరుకుతాయి పేపర్లు అవన్నీ, ఎక్కడున్నాయి అన్నీ దొరుకుతాయి, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాడు అన్నీ ఉంటాయి. అప్పుడు ఆ వ్యాపారస్తుడికి ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష విధిస్తారనమాట. కాబట్టి ఏంటంటే మన నమ్మకం ఎట్లా ఉండాలంటే అంత స్ట్రాంగ్గా అనమాట, అతనిలాగా నాకేం తెలియదు, అన్నీ రాముడికే తెలుసు, నిజంగానే రాముడికే తెలుసు. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చొని ఏదో చేస్తూ ఉంటాం కానీ భగవంతుడికి ఏం తెలియదని, కానీ భగవంతుడు సర్వవ్యాపి ఉన్నాడు, ఆయనకు అన్ని రకాలు తెలుసు అనమాట. సో ఈ రకంగా మనం భగవంతుని మీద నమ్మకం అనేది ఉంటుంది చూసారా, అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఇది అయితే ఇక్కడ మనం భక్తి ఎందుకు అంటే ముక్తిని ఇస్తుంది అని చెప్తున్నాం కదా, ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి కలుగుతుంది అనమాట. మనకి భగవంతుని మీద ఆ నమ్మకము ఉండాలి, అంత శ్రద్ధ కూడా ఉండాలి. అయితే ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు తాత్కాలికం అని అంటున్నాము, ఎందుకంటే దుఃఖాలయం అశాశ్వతం అన్నాము, ఎందుకు తాత్కాలికం అంటున్నాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం అనమాట. భూతగ్రామాస ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్యాగమే వసః పార్థ ప్రభవత్యాహ రాగమే. ఎవరన్నా చదవండి. ఒకళ్ళు చదవండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఒకళ్ళు చదవండి మాతాజీ. భూతగ్రామ ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్యాగమే వశపాత ప్రభవత్యః రాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశులై నశింతురు. ఇంకో మాతాజీ ఎవరో ఇందాక చదువుతూ ఉన్నారు, మీరు కూడా చదవండి మాతాజీ. భూతగ్రామః స ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయం ప్రారంభమైనంతనే అవశులై నశిస్తారు. ఇక్కడ ఏంటంటే భగవంతుని యొక్క పగటి సమయం అంటున్నారు. భగవంతునికి ఎంత ఏజ్ ఉందో ఆయన సమయం ఏంటి అనేసి మీకు ఎవరికన్నా తెలుసా?
సో ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట భగవంతుని యొక్క ఒక రోజు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. యాక్చువల్గా కలియుగానికి 4,32,000 సంవత్సరాలు అనమాట కలియుగం. దానికి ముందు ఉన్న ద్వాపర యుగము దీనికంటే 2 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి 2 × 4,32,000. అయితే త్రేతాయుగము 3 రెట్లు ఎక్కువ ఉంది. దేనికి? కలియుగానికి. కాబట్టి ఇంటూ 3 చేస్తే 4,32,000 అయింది. సత్యయుగము కలియుగానికి 4 రెట్లు ఉంటుంది. అందుకని 4,32 × 4. ఈ 4 కలిపితే ఎన్ని సంవత్సరాలు అవుతాయి అన్నమాట. అది ఒక దివ్య యుగం అవుతుంది. ప్రతి 1000 దివ్య యుగాలు ఒక పగలు భగవంతుడికి, అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది అనమాట. కాబట్టి ఇది ఇంటూ 1000 చేస్తే ఎన్ని సంవత్సరాలు అవుతాయో ఆ అన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు, అంటే రోజులో సగం. సరే, ఇది రోజుల సగం కదా, రాత్రి కూడా అంటే మిగతా సగం రోజు కూడా అంతే అవుతుందన్నమాట. ఈ 2 కలిపితే ఎంత అవుతుందో అంత బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. అంటే 84 ఎట్లా చదవాలి దీన్ని? 84 86 40 లక్షల 86 కోట్లు 40 లక్షలు 86 కోట్ల 40 లక్షలు 40 లక్షలు. ఇది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అన్నమాట. సో ఈ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అయితే అందులో సగం పగటి సమయం అన్నారు కదా, ఆ పగటి సమయం వచ్చినప్పుడట ఈ వ్యక్తమవుతూ ఉంటారు. అంటే ఆయన మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక రోజు స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం ఎలాగ పడుకొని మళ్ళీ లేస్తామో ఇంకో రోజు స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఆయన పడుకున్నప్పుడు ఇవంతా మళ్ళీ మామూలుగా నశించిపోతాయి అన్నమాట అన్ని. మళ్ళీ బ్రహ్మదేవుడు లేచినప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి. సో అట్లా అయితే మామూలుగా మనకి ప్రళయం గురించే తెలుసు. ఎప్పుడైతే ప్రళయం అంటే బ్రహ్మదేవుడి యొక్క మొత్తం కాలం అయిపోయిన తర్వాత ఆయన వయసు ఏంటంటే 100 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఒక్క రోజు ఇది అయితే సంవత్సరానికి 365 రోజులు. సో ఇది మల్టిప్లైడ్ బై 365 రోజులు అయితే గనక ఒక సంవత్సరం. అది ఇంటూ 100 వేస్తే 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క కాలం అంత అన్నమాట. ఓకేనా? సో కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క అంత కాలం పూర్తయిన తర్వాత ప్రళయం వస్తుంది. కానీ ప్రతిరోజు ఆయన పడుకొని లేస్తారు చూసారా, పడుకొని లేచినప్పుడు మళ్ళీ ఈ ప్రపంచం ఏంటవుతుందంటే మళ్ళీ నశించిపోయినట్టుగా అయి మళ్ళీ ప్రారంభం అవుతుంది అన్నమాట. ఓకే, ఇది కాబట్టి అందుకని ఇది అశాశ్వతము అని చెప్తున్నారు. దాన్ని ఎవరు సాధించగలుగుతారు అని చెప్పి అడుగుతున్నారు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః మాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తథా మా పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్త మాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తథా మా పరమం మమ. వేదాంతులు దేన్ని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనకకు తిరిగి రాడో అది ఏ నా దివ్యధామం. కృష్ణ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. వేదాంతులు అంటే ఇప్పుడు బ్రహ్మదేవుని యొక్క కాలం ఎంత ఇవన్నీ చూస్తున్నాం కదా, వేదాంతులు వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని అన్ని పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ దేన్ని అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, కనిపించనిది అన్నమాట. తర్వాత అక్షరము అంటే క్షయము లేనిది అని, అంటే నశించిపోనేది ఏదైతే ఉందో దాన్ని వర్ణిస్తూ ఉంటారనమాట. అదే పరమ గమ్యము అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఆ స్థానానికి ఏదైతే చెప్పుతున్నారో అవ్యక్తం కానిది, అక్షరమైనది అంటే నాశనం లేనిది అని చెప్పేసి ఈ వేదాంతులందరూ వాళ్ళకి తెలుసుకొని ఉన్నారో ఆ గమ్యస్థానాన్ని మనం వెళ్ళిన తర్వాత ఎవరైనా వెళ్ళిన ద్వారా వాళ్ళు మళ్ళీ తిరిగి రారనమాట, ఇక్కడికి రారు. సో అక్కడికే వెళ్ళిపోయి ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాళ్ళు దాన్ని సాధిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడ మీకు అందరూ కనిపిస్తున్నారా? అందరూ విష్ణుమూర్తులే, అందరూ ఒకటే కలర్లో ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఇందాక నేనేమన్నాను, మరణించిన తర్వాత మన ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అందరూ ఎలా ఉంటారంటే అందరూ కృష్ణుడి లాగానే ఉంటారు, అందరూ ఈ విష్ణుమూర్తి లాగానే ఉంటారనమాట. వాళ్ళందరూ అక్కడ ఒకళ్ళకి కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, నాకు ఇది కావాలి అది కావాలి ఏమీ ఉండవు. అక్కడ అంతా ఆనందమే ఉంటుందన్నమాట. ప్రతి వాళ్ళు భగవంతుని సేవలోనే ఉంటారు, అందరూ ఒకేలాగా ఉంటారు, అందరూ చాలా ఆనందంగా ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు కీర్తనలు చేసుకుంటారు, నృత్యం చేస్తూ ఉంటారు, భగవంతుని సేవ చేస్తూ ఉంటారనమాట. అక్కడ అందరూ కూడా అక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పుష్పక విమానం ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో ఈ భగవంతుని యొక్క
ఈ వైకుంఠ వర్ణన ఉంటుంది భాగవతంలో 3వ క్యాంటోలో ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పుష్పక విమానం అన్నమాట. అది రత్నాలతోటి పొదిగి ఉంటుంది. అది బాగా మెరుస్తూ ఉంటుంది. అందరూ మనం కార్లలో ఎక్కడైనా ఫంక్షన్‌కి గాని వెళ్తే అక్కడ కార్లన్నీ పెట్టుకుంటాం చూసారా? అలా వాళ్ళందరూ అలాగా విమానాలని ఒక్కొక్కళ్ళు పెట్టుకొని ఉంటారట. ఇక్కడ చూసారా? ఒక ఆయన, ఒక ఆవిడ పెట్టుకొని ఉన్నారు. చెయ్యి వేసుకొని ఉన్నారు కదా! వాళ్ళు అలా ఉన్నా కూడా స్త్రీ పురుషుల్లాగా ఉన్నారు కూడా మనలాగా ఉన్న భౌతికమైన కామం వాళ్ళల్లో ఉండదన్నమాట. వాళ్ళు ఎందుకు బాధపడతారటంటే అక్కడ ఉన్న పూలు, ఆ సుగంధ వాసనలు అవన్నీట భగవంతుడి నామాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నాయట. అంటే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నాయట. ఆ వాసనలు గాని, ఇవి గాని, ఆ తుమ్మెదల యొక్క ఘీంకారాలు అవన్నీ ఉంటాయి చూసారా? అవన్నీ భగవంతుని నామము చెప్పడానికి అవి డిస్టర్బ్ చేస్తున్నాయట. అంటే శబ్దం వస్తుంటే ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏ ఆగు అట్లాగా డిస్టర్బ్ అవుతుంది కదా! అలా వాళ్ళకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంట. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే అట్లా ఉంటుంది అని. అలాంటి లోకానికి వెళ్ళిన తర్వాత ఎవరికన్నా రావాలనిపిస్తుందా? సో మనందరము భగవంతుని నామం జపం చేసుకుంటే అక్కడికి వెళ్తాము అని చెప్తున్నారన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది మర్చిపోయినాం. ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ చూసి ఆ స్కై స్క్రాపర్స్, ఆ బిల్డింగ్లు అన్నీ ఎత్తువు చూసి ఇదే మన లోకం అనుకుంటున్నాం, ఇదే మన ప్రపంచం అనుకుంటున్నాం, ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ భౌతిక ప్రపంచం ఏంటంటే ప్రతి అడుగు ప్రమాదంలో ఉంటుందన్నమాట. పదం పదం విపదం అని అంటారు భాగవతంలో ఒక శ్లోకంలో. సో ఈ ప్రతి అడుగు ప్రమాదంగా ఉంటుందన్నమాట. ప్రతి పనిలోనూ మనకి బాధలే ఉంటాయి, దుఃఖాలే ఉంటాయి, ఇంకా వేరే వేరే అనుభవిస్తూనే ఉంటాం. ఈ భౌతిక ప్రపంచం అంతా ఇట్లా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా ఆనందంగా చాలా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి అనుకొని మనం తెలుసుకొని భగవంతుని నామం జపిస్తూ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో లాస్ట్ మూమెంట్లో మనం భగవంతుని నామాన్ని అలా చేయగలుగుతాము, వెళ్తాము అని. అయితే మళ్ళీ చెప్తున్నారు ఈ భౌతిక ప్రపంచం అంతా బాధలతోటి నిండిపోయింది, దుఃఖాలతోటి ఉంది అని చెప్పేసి ఇంకా చెప్తున్నారు. మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరిబోల్. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణమగు సంపూర్ణత్వమును రెడ్ కలర్ లో ఉంది కదా, సంపూర్ణత్వమును బడసిన వారగుటచే దుఃఖాలయమైన అనిత్యమగు ఎన్నడూ తిరిగి రారు. అనిత్యము జగమునికి ఎన్నడూ తిరిగి రారు. అనిత్యము అంటే ఇది నిత్యమైనది కాదు, కానీ వైకుంఠం ఏదైతే ఉందో అది నిత్యమైనది. అదే మనకి శాశ్వతమైన స్థానం అన్నమాట. ఈ భక్తులైన వాళ్ళు, ఆ మహాత్ములు వాళ్ళందరూ ఈ జ్ఞానాన్ని పొంది అంతా చేసిన తర్వాత వాళ్ళు సంపూర్ణత్వాన్ని పొందుతారనమాట. అలా సంపూర్ణత్వాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దుఃఖాలయానికి వాళ్ళు రావాలనుకోరు కాబట్టి అక్కడికే వెళ్ళాలి. కాబట్టి భగవంతుని ధ్యానం చేస్తూ ఆయన దానిలోనే ఉంటూ చివరికి ఆయన ధామంలోనే ఉండిపోతారనమాట. భౌతిక ప్రపంచం కృష్ణాల ప్రదేశం అని అంటున్నాం కదా, అది ఎట్లాగా ఏంటి అని చెప్తున్నారు. ఆ బ్రహ్మాభువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హరిబోల్. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధలోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములలే కాని ఓ కౌంతేయ నా లోకమును చేరిన వాడు తిరిగి జన్మము నొందడు. ఈ భౌతిక జగత్తులో అత్యున్నత లోకం ఏంటంటే బ్రహ్మలోకం అన్నమాట. మనందరికీ ఎట్లా అయితే మన ఒక లైఫ్ స్పాన్ ఉందో బ్రహ్మదేవుడికి కూడా అలాగే ఉంది. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఏం చెప్పాము, బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు అని చెప్పాము. ఆ సంవత్సరాలు దేనితోటి క్యాలిక్యులేట్ చేస్తాము, మన భౌతికమైన క్యాలెండర్ తోటి క్యాలిక్యులేట్ చేసి బ్రహ్మదేవుడికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయుష్ అని చెప్పుకున్నాం. ఆయన కూడా ఒకసారి ప్రళయం వచ్చినప్పుడు ఆయన డేట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. సత్యలోకం అంటారు బ్రహ్మలోకాన్ని. ఆ లోకాన్ని మొదలుకొని కింద ఉన్న పాతాళ లోకాల వరకు, అన్ని లోకాల వరకు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మళ్ళీ ఆ పాపాలు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి జన్మిస్తారనమాట. ఏ లోకం ఇక్కడ అందుకనే చెప్పారు అత్యున్నత లోకం అంటే ఇప్పుడు చెప్పింది బ్రహ్మలోకం అన్నమాట. అధామ లోకం అంటే చాలా కింద లోకాలు. ఎక్కడికి వెళ్ళినా సరే మనం పాపాలు చేస్తే
కింద లోకాలకు వెళ్తామో అవి ముందు చాప్టర్స్ లో చదువుకుందాం ఏ ఏ లోకాలకు వెళ్తామని. సో అట్లా వెళ్ళిన వాళ్ళు ఏంటంటే అన్ని లోకాలకి వెళ్ళినా మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దుఃఖాలయమైన ఈ భూలోకానికే రావాలి. కానీ నా లోకానికి చేరిన వాడు అంటే వైకుంఠానికి చేరిన వాళ్ళు, నా ధామానికి చేరిన వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తి ఇక్కడికి రారు అని ఇక్కడ కృష్ణ చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇది దుఃఖాలయం అని చెప్పాం కదా. దుఃఖాలయం అంటే ఇది ఒక జైలు లాగా అన్నమాట. జైలులో ఏమవుతుంది, మనకి పనిష్మెంట్ ఇస్తారు మనం ఏమన్నా తప్పులు చేస్తే. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కర్మల ఫలితాలు అన్నమాట. దాన్ని శుద్ధీకరణ ఎట్లాగా చేసుకోవాలి అనేదాన్ని. అంటే ఇప్పుడు ఇది జైలు అంటున్నాం, అంటే ఈ భౌతిక ప్రపంచం అంతా ఒక జైలు అంటున్నాం. అందులో ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ అంటే పుట్టిక, మృత్యు అంటే మరణం, జర అంటే వృద్ధాప్యం, వ్యాధి. సో పుట్టినవాడు ప్రతివాడు మరణించక తప్పదు. ఆ మరణించాలి అంటే వాడికి వృద్ధాప్యం కంపల్సరీగా వస్తుంది. ఆ శరీరంలో వ్యాధులు అనేవి కంపల్సరీగా వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ భూలోకంలోకి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటామో ఈ ఒక సైకిల్ ఏదైతే ఉందో, జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రతిసారి. ఈ ఈ జైలు అన్నాం కదా, ఈ భౌతిక ప్రపంచం ఒక జైలు అన్నాం కదా. ఆ జైలుకి అధిపతి ఎవరంటే దుర్గాదేవి అన్నమాట. ఈవిడే అందరినీ నుంచి మనకి శిక్ష అని చెప్పాం కదా ఇందాక స్లైడ్ లో, శిక్ష అన్నాం కదా. ఈ శిక్ష ఎవరు విధిస్తారంటే ఆవిడ విధిస్తుంది అనమాట ఈ భౌతికంలో. అందుకనే మనం ఏమైనా తప్పులు చేసామనుకోండి, కొన్ని తప్పులకి ఇక్కడ మనం శిక్ష అనుభవిస్తూ ఉంటాము. అందుకని ఇక్కడికి వస్తాము. శుద్ధీకరణ ఎలా చేసుకుంటాము అంటే భగవంతుని నామాన్ని. అయితే భగవంతుని నామని చెప్పే ముందు మనం ఎలా వస్తాము, మనం సెకండ్ చాప్టర్ లో చదువుకున్నాము, మన ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది అని, దాన్ని ట్రాన్స్మిగ్రేషన్ అంటాం. ఎలా అయితే కొత్త పాత బట్టలు చిరిగిపోయి పాడైపోయిన తర్వాత వాటిని తీసేసి వేరే కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే మనకి వేరే కొత్త శరీరం ఇవ్వబడుతుంది అనమాట. కాబట్టి మనం మరణించిన తర్వాత మన ఆత్మ వెళ్ళి వేరే శరీరంలోకి చేరుతుంది. అయితే ఏ ఏ శరీరాల్లోకి చేరుతుంది, ఎలా వెళ్తుంది అంటే విష్ణు పురాణంలో ఇక్కడ చెప్పారనమాట. 84 లక్షల రకాల దేహాలు ఉన్నాయని. ఆ దేహాల్లో ప్రతిసారి మనం వెళ్ళి అలా ఒక సైకిల్ అన్నమాట, అలా వాటిల్లో వెళ్ళి తర్వాత మానవ జన్మ వస్తుందని. జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి క్రిమయోరుధ్య సంఖ్యాఖ పక్షినాం దశలక్షణ త్రింశా లక్షాని పశవః చతుర్లక్షాని మానుషః. ఇక్కడ 9 లక్షల జీవరాశులు ఏవేవైతే ఉన్నాయో అవి నీళ్ళల్లో ఉంటాయట. అంటే ఈ చేపలు ఇక్కడ నుంచి, అంటే మనం షార్కులు ఇవి అవి అంటాం కదా, నీళ్ళల్లో ఉండేవన్నీ జల జీవులు అవన్నీ కూడా 9 లక్షలు ఉంటాయి. 9 లక్షల రకాలు ఉన్నాయి. అలాగే నాన్ మూవింగ్ లివింగ్ ఎంటిటీస్ అంటే చెట్లు అలాంటివి 20 లక్షలు ఉన్నాయని. తర్వాత రెప్టైల్స్ అంటే పాకుతూ ఉంటాయి కదా పురుగులు, చిన్న చిన్న పురుగులు కానీ పాములు అంటారు వాటిని సరళీసృపాలు, నృపాలు, సర్పాలు అవన్నీ ఉంటాయి చూసారా, అవి అన్నమాట. అవి 11 లక్షలు ఉన్నాయట. అలాగే బర్డ్స్ పక్షులు ఆకాశంలో ఎగిరేవి 10 లక్షలు ఉంటే 4 కాళ్ళ జంతువులు అవి వెరైటీస్ 30 లక్షలు ఉన్నాయి. కానీ హ్యూమన్ అంటే మనిషి మానవుడు మాత్రం 4 లక్షలు ఉన్నారనమాట. సో ప్రతిసారి ఈ చక్రం ఏదైతే ఉందో వీటన్నిటిలోకి వెళ్ళి మళ్ళీ మనం జన్మ తీసుకొని వస్తూ ఉంటాం అనమాట ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఏంటంటే శాశ్వతమైనది. అందులో ఏమి తప్పులు ఏమి ఉండవు. అపరిమితమైన ఆనందం, దానికి ఒక లిమిట్ అనేది ఉండదన్నమాట. మన కోరికలన్నింటినీ నెరవేర్చేస్తూ ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందాక మనం చూసాము, చాలా శ్రేష్టమైనది. అది అత్యున్నతమైన లోకం అన్నమాట. ఆ లోకానికి వెళ్తే మనం తిరిగి రాము అని. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క స్వభావం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందాక మనం చెప్పుకున్నాము శిక్షను శుద్ధీకరణ ఎలా జరుగుతుంది అంటే మనం భగవంతుని యొక్క సేవ చేసుకోవడం అన్నమాట. భగవంతుని యొక్క సేవ చేయడం, ఆయనకి పూజించడం, అలంకరించడం, అన్ని రకరకాలుగా అక్కడ వాళ్ళు తల్లి కూతుళ్ళు ఇద్దరు చేస్తున్నారు కదా, అలాగ చేస్తూ భగవంతుని భక్తి చేస్తూ ఉంటే గనక మళ్ళీ మనం ఇక్కడికి రాము, ఈ ప్రపంచానికి అంటే భౌతిక ప్రపంచానికి రాము అని చెప్తున్నారు అనమాట. అయితే భగవంతుణ్ణి పొందడం ఎలా చేస్తారు అంటే యోగులు చేస్తారు కదా, వాళ్ళకి తెలుసు అనమాట ఏ సమయంలో ఎలాగా ఈ ప్రపంచాన్ని దాటేయాలి అని తెలుసు. అది ఎట్లాగా దాటాలి, ఏ సమయం అంటే మనం చనిపోవడానికి ఏది మంచి సమయము, ఏది చెడ్డ సమయం అని కూడా తెలుస్తుంది అనమాట. అలాగే యోగులు ఎలాగ చేస్తారు, మిగతా వాళ్ళు ఎలా చేస్తారు, భక్తియుత సేవలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఎలా అంటే
ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారనుకోండి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందనుకోండి, పగలు పూట లేకపోతే రాత్రి పూట పోతే మంచిది కాదు, పగలు పూట పోతే మంచిది అట్లాగా అని చెప్తూ ఉంటారు కదా. అయితే భగవంతుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు ఒక శుభముహూర్తంలో, అంటే క్షీణిస్తున్న చంద్రుడు అంటే అది అమావాస్య కిందకు వస్తూ ఉంటుంది కదా, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటే రోజు రోజు వెళ్తూ ఉంటే తర్వాత పౌర్ణమి వస్తుంది. తర్వాత లేకపోతే సూర్యుడు ఉత్తరాయణ కాలంలో వచ్చినప్పుడు మనం గనక మన శరీరాన్ని వదిలిపెడితే గనక ఆ పరమాత్మని పొందుతాము అని. సో భీష్మ పితామహుడు అలాగే వెయిట్ చేసి ఉన్నాడు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం కాదు, తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరుని తీసుకొని ఆయనకి ధర్మంలో రాజ్యాన్ని ఎలా చేయాలి అంటే రాజ్య పరిపాలన ఎలా చేయాలి అని చెప్పించడానికి ఆయన తీసుకొని వస్తాడనమాట యుధిష్ఠిరుడిని. సో అట్లాగా భగవంతుని యొక్క ఎవరిని అంటే భగవంతుని యొక్క ఆయనను చూడడం అన్నమాట, చూడడం కోసం అని చెప్పి, ఆయన దర్శనం కోసం అని చెప్పి భీష్మ పితామహుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఓకే, ఆయనకి ఇచ్చా మృత్యు ఉంటుంది కాబట్టి. అలాగే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఇలాగా ఈ సమయాల్లో పోతే గనక వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్తారు అని చెప్పి కొంతమంది అంటారు. అంటే ఈ యోగులు వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిందన్నమాట. కానీ తర్వాత క్షీణిస్తున్న చంద్రుడు అంటే సూర్యుడు దక్షిణం వైపుకి వస్తాడు కదా, అప్పుడు అంటే దాన్ని దక్షిణాయనం అంటారు. దక్షిణం వైపుకి వస్తే దక్షిణాయనం అంటారు. ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే చంద్రగ్రహానికి వెళ్ళిపోతారట. ఆ టైంలో చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తారు. ఏ లోకాలకంటే సూర్యలోకం, చంద్రలోకం, ఏ లోకానికి వెళ్ళినా తిరిగి వస్తారు. అంటే ఆ టైంలో దక్షిణాయనంలో వెళ్ళిన వాళ్ళు అలాగా ఇది చెప్తూ ఉంటారు అనమాట. వేదాల ప్రకారం ఏం చెప్తారంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కృష్ణపక్షము, శుక్లపక్షం. కృష్ణపక్షం అంటే వెలుగు, పౌర్ణమి నుంచి వస్తూ అమావాస్యకు వస్తుంది, దాన్ని శుక్లపక్షం అని. తర్వాత అమావాస్య నుంచి వెళ్తుంది కదా, అక్కడి నుంచి వచ్చే దాన్ని కృష్ణపక్షం అని అంటారనమాట. అలాగా ఆ పౌర్ణమి నుంచి వచ్చిన టైంలో వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకంగా కంపల్సరీగా తిరిగి వస్తారు అని చెప్పి, ఈ టైంలో ఎప్పుడు వెళ్ళినా తిరిగి వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కాబట్టి భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారటంటే, మనం ఏదైనా సరే, కృష్ణపక్షం అయినా సరే, శుక్లపక్షం అయినా సరే, ఉత్తరాయణ పుణ్యకాలం అయినా సరే, దక్షిణాయనం అయినా సరే, ఏదైనా సరే ఎప్పుడు మరణించినా కూడా భక్తులు అనే వాళ్ళకి ఎలాంటి బాధ ఉందట. ఎందుకంటే వాళ్ళు భగవంతుని ధామానికి చేరుతారు అని, వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు భగవంతుని ధామానికి చేరుతారు అని అంటారనమాట. కాబట్టి వాళ్ళ భక్తులకి ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, ఎలాంటి ప్లేస్కి వెళ్తాము అనే భయం ఉండదన్నమాట. ఒకవేళ భక్తి చేసుకుంటూ మనం ఈ మధ్యలో లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కిందకు వచ్చి ఏం చేస్తాము, మనము ఏ ధనవంతుల ఇంట్లోనో భక్తుల ఇంట్లోనో మళ్ళీ మనం జన్మ తీసుకొని మళ్ళీ మనం భక్తి కొనసాగిస్తాం అనమాట. కాబట్టి భక్తులకి ఇలాంటి ఆలోచనలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఏమి ఉండవు అనమాట. వాళ్ళు ఎప్పుడు బిందాస్గా ఉంటారు. కృష్ణ భక్తులు ఆల్వేస్ బిందాస్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది, మనం కృష్ణధామానికి చేరుకుంటాము అనేసి వాళ్ళకి అలాంటివన్నీ పట్టింపులన్నీ ఉండవన్నమాట. సో ఈ రకంగా మనం ఏంటంటే ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము మనం మరణించిన తర్వాత అని చెప్పే విషయాన్ని మనం అన్ని తెలుసుకున్నాము. సో ఇవాల్టి దీనిలో లాస్ట్ అన్నమాట సమ్మరీ మనం చేసుకుందాము. అర్జునుడికి వచ్చిన డౌట్స్ ని క్లియర్ చేస్తున్నారు కృష్ణ పరమాత్ముడు. అందులో మెయిన్ ఈ చాప్టర్ లో వచ్చి మరణాన్ని పొందినవాడు ఈ తర్వాత ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి, మనం మరణం అనేది పరీక్ష అని, అంటే మన జీవితం అనేది పరీక్ష అనేది మనం చెప్తున్నాము, ఎగ్జామ్ డెత్ అని దాని గురించి చెప్పుకున్నాము. తర్వాత భగవంతుణ్ణి ఎలా పొందాలి అనుకున్నాము, ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది, భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది. కాబట్టి మనం ఏ ప్రపంచంలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము మనమే నిర్ణయం తీసుకొని మనం ఏం చెయ్యాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత భక్తి అనేది ఎలా చేస్తాము, తర్వాత భక్తులు అనేది వాళ్ళు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్తారు అనే విషయాల గురించి కూడా ఇవాళ మనం తెలుసుకున్నాం. సో ఇది హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరే. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య की जय, गौर निताई की जय, नरसिंहदेव भगवान की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णव की जय, अनंतकोटि आचार्य की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे हरि हरि। थैंक यू वेरी मच। हरे कृष्ण మాతాజీ, ధన్యవాద ప్రణామాలు మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. ఓకే, మీకు అర్థమైందా టాపిక్ ఇవ్వాల? సో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు? మాతాజీ క్లియర్ గా తెలుసు.
అర్థమైంది మాతాజీ. సో ఇది 8th చాప్టర్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, ఎలా ఉంటాము అనేది. యా ఓకే. ధన్యవాదాలు మాతాజీ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ఎండ్ చేసాం మీటింగ్. నమస్తే మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ 11th నాడు సైన ఆరతి ఉంది కదా, దాని గురించి ఒక్కసారి చెప్తారా మాతాజీ? ఏంటది 11th నాడు స్నానయాత్ర. స్నానయాత్ర? ఓకే ఓకే స్నానయాత్ర అంటే రథయాత్రకి ముందు భగవంతుడికి స్నానం చేపిస్తారు. ఓకే. అంటే అభిషేకం చేస్తాం కదా మనం, అట్లాగా ఇప్పుడు పూరిలో అయితే మొత్తం డైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద డైటీస్ ని బయటకు తీసుకొని వచ్చి పెట్టి పబ్లిక్ గా అక్కడ పెట్టి అందరూ స్నానం చేపిస్తారనమాట. ఆ స్నానం చేపిస్తారు, మొత్తం అందరూ వచ్చి స్నానం చేపించిన తర్వాత భగవంతుడికి ఏంటంటే జలుబు చేస్తుందిట. మనం కాసేపు ఒక 10 నిమిషాలు చేయడం సరే, చిన్న పిల్లలకు కూడా స్నానం చేపిస్తే జలుబు చేస్తుంది అంటారు కదా, అలాగా భగవంతుడికి జలుబు చేస్తుందిట. అప్పుడు భగవంతుడికి తీసుకెళ్లి తర్వాత ఈ 14 రోజులు ఏం చేస్తారంటే 10 రోజులు ఏం చేస్తారంటే ఆయనకి పచ్చం నైవేద్యం పెడతారు. మామూలుగా అయితే భగవంతుడికి జగన్నాథ స్వామికి చప్పన్ భోగు ప్రసాదం పెడతారు, కానీ స్నానం చేసి వచ్చేటప్పటికి ఈయనకి జలుబు చేస్తుంట, జలుబు జ్వరం చేసి వస్తుందని ఆయనకి కొంచెం కషాయాలు అలాంటివన్నీ చేసి పెడతారనమాట. రథయాత్రకి ముందు అంటే మనం పెళ్లికి ముందు స్నానం ఇవి మంగళ స్నానాలు ఎలా చేస్తారో అలాగే జగన్నాథుడు బయటికి వచ్చేటప్పుడు ఈ స్నానం అందరూ చేసే ఇది అందరికీ కల్పిస్తారనమాట స్నానయాత్ర. అందుకని మనందరం కూడా టెంపుల్లో వెళ్తే మనకి కూడా భగవంతుడికి నీళ్లు పోసి స్నానం చేపించే అవకాశం మనకు కలిగిస్తారు. కాబట్టి వెళ్ళొచ్చు. హాబిట్స్ టెంపుల్ కి వెళ్ళండి, అక్కడ సుభద్ర సుదర్శన్ పెడతారు. మనం తీసుకొని పాలు వాళ్ళే చెంబులో ఇస్తారు, మనం తీసుకొని మనం కొంచెం లక్ష్మి పే చేయాల్సి ఉంటుంది, మనం తీసుకెళ్ళి అక్కడ స్నానం చేపించి రావచ్చు భగవంతుడికి. ఓకే ఓకే. తర్వాత ఆయన రథం మీద మనందరికి దర్శనం ఇవ్వడానికి వస్తారనమాట భగవంతుడు. ఇది కూడా ఏం చెప్తారంటే కలియుగంలో అందరూ చాలా బిజీ అయిపోయినారు. ఏంటంటే వారానికి ఒకసారి కూడా టెంపుల్కి వచ్చేటంత టైం లేకుండా బిజీ అయిపోయారు కదా, అందుకని మీరు ఎలాగో నన్ను చూడడానికి రావట్లేదు కదా, నేనే మిమ్మల్ని అందరిని చూడడానికి వస్తాను అని జగన్నాథుడు తన చెల్లెలు సుభద్ర అన్న బలరాముడితో పాటు వాళ్ళ ముగ్గురు కలిసి రథంలో యాత్ర చేసుకుంటూ మనందరికీ దర్శనం ఇస్తారనమాట. అలా వచ్చి అలా కూడా చెప్తూ ఉంటారు ఆచార్యులు మనకి. కాబట్టి ఆ రోజు భగవంతుడిని ఆ రథం మీద దర్శనం చేసుకోవడము, తాళుతోటి రథాన్ని లాగుతూ ఉంటే ఏంటంటే భగవంతుడిని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం అన్నమాట. సో మనం అందరం ఏంటంటే మనసులో రకరకాల కల్మషాలు పెట్టుకొని మనం నిండిపోయింది మన హృదయం. అలాంటి హృదయాన్ని మనం క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ స్నానయాత్ర అప్పటి నుంచి జగన్నాథుని మనం తలుచుకుంటూ ఆయన అష్టకం చదువుకుంటూ చేస్తూ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ కొంచెం క్లీన్ చేసి ఆయన రథం లాగి మన హృదయంలోకి తెప్పించుకొని మన మనసుని క్లీన్ చేసి పెట్టుకొని ఆయన భక్తి అనేది మనం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రథయాత్ర అనేవి జరుగుతూ ఉంటాయి. సో వరల్డ్ వైడ్ గా అన్ని ఇస్కాన్ వీళ్ళు చేస్తారు. దాని గురించి చేసేది స్నానయాత్ర. ఓకే, హరే కృష్ణ. సంగీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు అది ఒకటి స్లైడ్ చూపించారు కదా, ఇన్ని స్పీషీస్ ఉంటాయి అది, అంటే వాటర్ స్పీషీస్, మళ్ళీ దాని తర్వాత 4 లెగ్ స్పీషీస్ అవి అని. దానిలో హ్యూమన్ స్పీషీస్ ఒక 4 lakhs అన్నారు. అంటే హ్యూమన్స్ అంటే మన స్పీషీస్, అది నాకు అర్థం కాదు. అవును, మనమే మాతాజీ. మానవ జాతి 4 లక్షల మంది ఉన్నారట. అదే అది నిజం. మనమంతా అంటే ఒక స్పీషీస్ కింద, హ్యూమన్ స్పీషీస్ కిందే వస్తాం కదా మాతాజీ. మరి 4 లక్షలు కాదు కాదు, మామూలుగా మనకు తెలిసి ఆడ మగ మరుగుజ్జులు ఇలా ఉంటారు కదా, అలాగే కొండ జాతి దగ్గర కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా లెక్క వేసుకుంటారు అనమాట. అయితే మన సైంటిస్టులు అంతా చేసి కూడా 36,000 స్పీషీస్ మానవ ఇది కనుగొన్నారట, కానీ 4 లక్షల మందిని కనుక్కోలేకపోయినారట. అంతమంది ఉన్నారట. ఎక్కడెక్కడ పుడతామో ఏమో మనకే తెలియదు, ఎలా పుడతామో కూడా తెలియదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? అది పద్మపురాణంలో చెప్పున్నారు మాతాజీ. పద్మపురాణం విష్ణు పురాణం ఏదో చెప్పాను కదా ఇందాక, అందులో చెప్పున్నారు. సో ఆ శ్లోకం అందులోదే. మాతాజీ నాకు ఇది ఒక స్లైడ్ చూపించరా? ఏంటి అది అది యజ్ఞ కథం
గోత్ర దేహే అది సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్ ఉంది. దాని తర్వాత స్లైడ్ చూపించారా? చూపిస్తాను. చూపిస్తాను. ఇదే మాతాజీ, మీది ఏదో చెప్పండి, నేను చూస్తుంటా. ఈ స్లైడ్ ఉంచరా మేడం? బ్యాక్స్ ఇదా? థర్డ్ స్లైడ్, థర్డ్ ఫోర్త్ ఇది ఓకే. ఓకే మేడం. ఇందాక మాతాజీ అడిగింది ఇది విష్ణు పురాణంలో 84 లక్షల దేహాలు. ఓకే మేడం నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇది చెప్పండి. శ్రీరాముడు కృష్ణునికి భక్తుడు కదా, స్నేహితుడు కూడానా? రాముడా? శ్రీధాముడు. సుధామ. ఆహా, శ్రీధాముడు, సుధాముడు కాదు, శ్రీధాముడు. అంటే సుధాముడే. అయితే మనకి పురాణాల్లో సేమ్ పేర్లతోటి ఇద్దరిద్దరు ఉంటారు. ఈ మనం చెప్పుకున్న సుధామ బ్రాహ్మణుడు ఆయన వేరు. సుధాముడు శ్రీకృష్ణుడికి స్నేహితుడు. అది గురుకులంలో స్నేహితుడు అవుతాడు, అది తెలుసు. ఆయన గురించే. ఆయనకి ఇప్పుడు రాధాదేవికి శాపం ఇచ్చిన ఆయన పేరు? ఆయన శ్రీధాముడు అనుకుంటా. ఆయన శ్రీధాముడు కదా. ఇప్పుడు ఆయన స్నేహితుడా, చిన్నప్పటి నుంచి స్నేహితుడా లేదంటే భక్తుడా మేడం? స్నేహితుడు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. వాళ్ళందరూ అయితే వేరే వేరే ఉన్నారు మాతాజీ, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. ఓకే. అయితే సుధాముడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే ఓకే. ఆయన వస్తాడు, కృష్ణుడిని అడుగుతాడు కదా, ఆ, ఈయన ఎట్లా ఇది అనేది శ్రీరాముడు అనేది నేను కనుక్కొని మీకు రేపు చెప్తాను. ఎట్లా గాని ఈయన ఎట్లా గాని ఓకే మేడం చెప్తాను. ఓకే మేడం. ఒక స్టోరీలో ఇది శ్రీరాముడు కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడితో ఉన్నాడు అని విన్నాను. యాక్చువల్ గా పేరు ఎప్పుడు వినలేదు, అందుకని చెప్పేసి. అవును, వాళ్ళందరూ కూడా బాల్యమిత్రుడు అంటారు కదా మాతాజీ, శ్రీరాముడు బాల్యమిత్రుడు అంటారు. అదే అందరూ కలిసి చదువుకున్నారు అంతే. సుధాముడు కూడా వాళ్ళతోటి వాడే. చదువు అభ్యాసం కంటే ముందు శ్రీరాముడు బాల్యమిత్రుడు అయితే. శ్రీరాముడు సుధాముడు చదువు. ఓకే ఓకే మాతాజీ. ఇంకెవరికైనా మళ్ళీ ఇది ఇంకొకటి బర్భరీకుడు అని కూడా ఒక అతను ఉంటాడు కదా మాతాజీ, అతని స్టోరీ కూడా ఒకసారి చెప్పరా? అలాగే. ఘటోత్కచుడి పుత్రుడు చెప్తా. ఓకే, ఆయన ఘటోత్కచునికి పుత్రుడా మాతాజీ? బర్భరీకుడు. ఈ మనం చెప్పుకునే భగవద్గీతలో ఆ కాంటెక్స్ట్ అట్లా వస్తే గనక చెప్తాను. ఓకే మాతాజీ. నరేష్ కుమార్ ప్రభు. నమస్తే మేడం. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. మ్యారేజ్ కోసం, వివాహం కోసము రుక్మిణీ కళ్యాణంలోని శ్లోకము ఒక లేఖ చదివితే సరిపోతుంది అంటున్నారు. అది నిజమే అంటారా? అయితే నాకు అంటే తెలిసి రుక్మిణీ కళ్యాణంలో ఏమో శ్లోకాలు ఉన్నాయి, అవి చదువుతారు అంటారు. అది ఎంతవరకు నిజము అనేది నాకైతే తెలీదు. ఒక శ్లోకం చదవాలా, మొత్తం చదవాలా అని. మీరు ఇంకెవరినన్నా అడగండి ప్రభు. కాకపోతే ఏంటంటే రుక్మిణీ కళ్యాణం చదివితే తొందరగా వివాహం అవుతుంది అని చెప్తారు. ఒకటి అని కాదు, మొత్తం శ్లోకాలన్నీ చదువుతారు. అదే వివాహం జరగడానికి మేము ఒకసారి లేఖ చదివాము, యూట్యూబ్ లో చూసాము. అది అమ్మాయిలకా లేకపోతే మా అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా అనేది. చదవచ్చు ప్రభు, ఎవరైనా చదవచ్చు. వివాహం కోసం అంటే ఎవరికన్నా కదా. అక్కడ అమ్మాయిలను ఉద్దేశించి స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. అంటే ఎందుకంటే రుక్మిణీదేవి రాసింది కదా కృష్ణుడికి. రుక్మిణీదేవి కృష్ణుడికి రాసింది కదా, అందుకని ప్రత్యేకంగా అమ్మాయిలకని చదువుతారు.
కానీ మొన్న ఈ మధ్య మా అన్నయ్య కూడా చదివాడు. సో వాళ్ళు కూడా చదువుతారు అనుకుంటున్నాను, నాకు తెలియదు ప్రత్యేకంగా అయితే, కానీ అలాగా చదువుతారని కూడా నాకు అప్పుడే తెలిసింది. అబ్బాయిలకి ఏదైనా ఉందా? తెలియదు ప్రభు, నాకైతే తెలీదు. మీరు అయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము కృష్ణ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రం చెప్పుకుంటే అన్ని రకాలు వస్తాయి అని చెప్తున్నాం కదా. ఎంత శ్రద్ధతోటి భక్తితోటి మనం చేసుకొని భగవంతుడికి చెప్పుకుంటే ఆయనే కంపల్సరీగా చూసుకుంటాడు. ఒకటి విషయం చెప్తారనమాట, ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని మనం జపిస్తూ ఉన్నామో భగవంతుడు మన పని చేస్తూ ఉంటాడట. సో జబ్ హమ్ భగవాన్ కా నామ్ పే హే సో భగవాన్ హమారే కామ్ పర్ హే అని చెప్పి అంటారు. కాబట్టి మనం భగవంతుడి నామాన్ని చెప్పుతూ నువ్వు నాకు కావాల్సినవన్నీ నువ్వు చూసుకో అని. ఎలా అయితే అర్జునుడు ఇక్కడ అడుగుతున్నాడు, సెకండ్ చాప్టర్లో అడిగాడు, నిన్న మనం చెప్పుకునే చాప్టర్లో శ్రేయ అని చెప్పాను. నా శ్రేయస్సు అంటే నాకు మంచిదైంది ఏదో నువ్వు చెప్పు, నాకు మార్గం చూపించు అని అర్జునుడే స్వయంగా కృష్ణుడిని అడిగితే అర్జునుడికి కృష్ణుడు చెప్పాడనమాట ఏం చేయాలి అవన్నీ. సో అట్లాగే నాకు శ్రేయస్కరమైనది ఏదో నువ్వే అది చెయ్యి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మనం చాంట్ చేయడం మూలంగా కంపల్సరీగా మనకు ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆయన నెరవేరుస్తారు. హరే కృష్ణ. ఇంకొకటి చెప్పండి ప్రభు. గీతా పారాయణం అనేది ఇప్పటికి ఒక 2-3 సార్లు నేను పుస్తకం మామూలుగా చదివాను అనమాట. దేవుని పూజ చేసుకుంటూ ఉన్నట్టు చదివాను అంతే. ఏమైనా నియమ నిబంధనలు అలాంటివి ఏమైనా వాట్సాప్ లో మీరు పంపగలరా? ఏది ప్రభు, లలిత పారాయణ? లేదండి, భగవద్గీతే. భగవద్గీత దానికి ప్రభు, భగవద్గీత దానికి మనం ఇప్పుడు చాంట్ చేసుకుంటున్న దానికి దేనికి ఎలాంటి నియమాలు లేవు. ఇప్పుడు మనం చాంటింగ్ చేసేదానికి కూడా నియమాలు ఏమీ లేవు. మనం దేశకాల పరిస్థితులను బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేయొచ్చు. అలా అని మనం మంచాల మీద పడుకోవడము, పడుకొని చేయడము, లేకపోతే వాష్రూమ్లలోకి తీసుకెళ్ళడం అట్లాంటివి చేయకూడదు. అట్లీస్ట్ మనం మినిమం ఆ శుభ్రత అనేది ఏదైతుందో ఉంటుంది మెయింటైన్ చేయాలి. అలాగే భగవద్గీత కూడా దాన్ని ఎట్లా అంటే ఒక పారాయణ లాగా, అంటే మేమైతే గీతా జయంతి రోజున మొత్తం 18 అధ్యాయాలు చదువుతారు. కానీ పొద్దున పూట కొంతమంది ఏం చేస్తారంటే ఇన్ని అధ్యాయాలు చదువుతాను అని చెప్పి కూడా చదువుతారు. అలా కూడా చదవచ్చు, మనకి ఎట్లా వీలైతే అట్లా చదవచ్చు. టెంపుల్లో కూర్చొని చదువుతుంటే అసలు నియమమే లేదు. మనం కూర్చొని ప్రశాంతంగా ఒక్క శ్లోకం చదివినా చాలు. కొంతమంది చాప్టర్సే చదువుతూ ఉంటారు, అలా బై హార్ట్ కూడా చేసుకుంటారు. పారాయణ చేయొచ్చు ప్రభు. లేకపోతే 18 రోజులు అని పెట్టుకోండి, 18 రోజులు రోజుకొక చాప్టర్ పారాయణ చేయండి. లేకపోతే కొన్ని రోజులు అని పెట్టుకోండి, ఒక నెలలో ఫినిష్ చేస్తానని చెప్పి కొన్ని పెట్టి అట్లా ఫినిష్ చేసుకోండి. అలా ఒక టైం అవి పెట్టుకొని అందులో ఫినిష్ చేస్తానని చేయండి భగవద్గీత పారాయణ. దానికి ఏం ప్రాబ్లం లేదు, చేయొచ్చు. ఇంకొకటి, ఈ గీతలో కొన్ని పదాల్లో ఓ పదం ఏమో డౌట్ ఏమో అనే విధంగా ప్రింట్ మిస్టేక్లు ఏమైనా ఉంటే వాటిని కవర్ చేసుకోవడానికి ఏమన్నా? మీరు భగవద్గీత అంటే ఇది మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని శ్రీల ప్రభుపాద రాసింది ఉంది, మనకి ఇస్కాన్ హ్యాబిట్స్ టెంపుల్లో దొరుకుతుంది. అందులో ఎలాంటి మిస్టేక్స్ ఉండవు ప్రభు, నాకు తెలిసినంత వరకు. నేను ఇది గత 2008 నుంచి నేను ఈ బుక్కే చదువుతున్నాను. అసలు జీర్ణం కూడా అయిపోతుంది పుస్తకము. సో ఇలాంటివి మనం తీసుకొని చదవడం మూలంగా ఏంటంటే ఏం ప్రాబ్లం ఉండదు. అక్కడ ప్రతి పదం అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంటుంది. ఒకవేళ మనం శ్లోకం చదవలేదనుకోండి, అక్కడ ఇచ్చిన వర్డ్స్ అన్ని కలుపుకొని చదివినా కూడా మనకి అర్థమవుతుంది అనమాట. సో అట్లా కూడా చదవచ్చు. మాతాజీ, ఆ బుక్ ఆన్లైన్ లో దొరుకుతుందా మాతాజీ? ఇప్పుడు మీరు బుక్ ఆన్లైన్ లో మాకు అవైలబుల్ గా ఉంటుందా? ఆన్లైన్ లో దొరుకుతుంది, మీకు కావాలంటే చెప్పండి, మేము కూడా ఇప్పిస్తాము. అలా లేకపోతే హ్యాబిట్స్ టెంపుల్లో కూడా దొరుకుతుంది, అన్ని టెంపుల్స్ లో. అదే వేరే కంట్రీ నుంచి మాట్లాడుతున్నాను, అంటే ఆన్లైన్ లో కొనుక్కుంటాను. ఆన్లైన్ లో కూడా ఉన్నాయి మాతాజీ, ప్రభుపాద బుక్స్ ఉన్నాయి. సో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ దొరుకుతుంది అన్ని లాంగ్వేజెస్. చూపించిన బుక్ లాంటిది ఉంటుంది కదా మాతాజీ? ఉంటుంది, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బై శ్రీల ప్రభుపాద అని కొట్టండి, వస్తుంది, దొరుకుతుంది. మాతాజీ, ఎవ్రీ కంట్రీలో ఇస్కాన్ సెంటర్ ఉంటుంది మాతాజీ, అక్కడ కూడా ప్రభు ఒక్కటే అని కాదు, చాలానే ఉన్నాయి. వాళ్ళ కాంగ్రిగేషన్స్ కూడా ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ లేని చోట ఆఖరికి గల్ఫ్ కంట్రీస్ లో కూడా కాంగ్రిగేషన్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి అంటే హాలిడేస్ రోజున వాళ్ళు చేస్తారు. మీరు వెళ్ళిన చోట ఎక్కడన్నా ఇస్కాన్ వాళ్ళు ఉన్నారా అని అడగండి, వాళ్ళు చెప్తారు, చక్కగా చెప్తారు. అలా వెళ్ళి వాళ్ళతో అసోసియేషన్ తీసుకోవచ్చు. ఓకేనా ప్రభు? లేని చోట అంటూ లేదు, ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఉంది. సరే సరే, ఓకే. సో అయిపోయిందా, అందరి డౌట్స్ క్లియర్ అయిపోయినా? ఇంకేం లేకపోతే మనం ఏం చేద్దాం మీటింగ్.